హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఏ టైంలో చూసేటోళ్ళ తీసుకోరి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కొంచెం లెంతీగా ఉంటుంది వీలైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకుని అన్న చూడరు కానీ మొత్తం చూసే ప్రయత్నం చేయరు ఎందుకు చెప్తున్నా అంటే ఈ సీజన్కి ఉన్న టైటిల్లో చూసిరా ఏది సీజన్ 8 అని కాదు కింద టైటిల్ ఏంది లిమిట్లెస్ ఆ లిమిట్లెస్కి నిన్న నైటే ఎగ్జాంపుల్ వాయమ్మ ఏమి లిమిట్లెస్ ముచ్చట్రయ్యా అబ్బాయి వేనప్పటి నుంచి పండుకునేసరికి నేను అంటే ఈ మిడ్ నైట్ ముచ్చట్ల గురించి రాసుకునేసరికి 4 అయింది గంటసేపు ముచ్చట జరిగింది పెడుతూనే ఉన్నారు ముచ్చట మళ్ళీ గుసగుసలు అది రాసడానికి వశం కాలేదు తరం కాలేదు చెప్పడానికి అయితే గోస ఉంటుంది కానీ వీటన్నిటినీ కూడా కలిపి మిక్సీలో వేసి ఫ్రూట్ జ్యూస్ చేసి మీ అందరికీ క్రోడీకరించి విశదీకరించడానికి పట్టుకుని వచ్చిన చాలా బాగుంటుంది లిటరల్లీ ఈ నామినేషన్ల గురించి ముచ్చట్లు పెడుతున్నారు ముగ్గురు అక్కలు ఎవరు మన నైని విష్ణుప్రియ అండ్ సీత ఈ ముగ్గురు అక్కలు కలిసి ముచ్చట్లు ఎట్లా పెడుతుంది తెలుసా ఏమే నువ్వు ఎవరిని నామినేట్ చేస్తావే చెప్పు అవునా గాలనా నేను కూడా గాలని చేస్తాను మరి నువ్వు ఎవరు చేస్తావే మీరిద్దరు గాలని చేస్తే నేను ఎందుకు గాలని చేస్తే నేను వేరేటోళ్ళని చేస్తా ఓకే ఇక నువ్వు ఎందుకు చేస్తావు నీకు ఎర్ర పువ్వు ఇచ్చారు కదా నాకు ఇయ్యలేదే అవునా నాకు నల్ల పువ్వు ఇయ్యలేదు అదేనయ్యాం గదినికి చూసినవా గదినికి ఎర్ర పువ్వు ఇంకా నెయ్యి ఎర్ర పువ్వు ఇయ్యలేదు ఇయ్యే ముచ్చట్లు ఒకటే ముచ్చట్టు వీళ్ళు ముగ్గురు కదా విష్ణు అండ్ సీత అండ్ నైనికి వీళ్ళు ముగ్గురు కలిసి సోనియా గురించి మాట్లాడుకున్నారు నిఖిల్ గురించి మాట్లాడుకున్నారు పృథ్వీ గురించి మాట్లాడుకున్నారు ప్రేరణ గురించి మాట్లాడుకున్నారు ఆదిత్య ఓం గురించి మాట్లాడుకున్నారు ఒక్క ముచ్చట కాదు ఇన్ హౌస్ బయట అన్నీ తీసుకొచ్చి మాట్లాడుకున్నారు ఎంత పొడుగు డిస్కషన్ అంతా కలిపి ఇంత చేసి చెప్తా అండ్ ఇంకొకటి దీనికంటే ముందు వీళ్ళ ముగ్గురు డిస్కషన్సే కాకుండా నబిల్ ప్రేరణ డిస్కషన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి అండ్ సోనియా పృథ్వీ డిస్కషన్ ఒకటి ఉంది అది కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇక్కడ చాలా వరకు అంటున్నాం కదా సోనియా పృథ్వీని కంట్రోల్లో పెట్టట్లేదు అన్స్టాపబుల్గా అతను ఎగురుతా అంటే ఆపాల్సింది పోయి పో అని ఎగరేసిందని చెప్పి యష్మి చెప్పినా కానీ ఇప్పుడు విష్ణుప్రియ చెప్పినా సీత చెప్పినా ఎవరు చెప్పినా కానీ దానికి ఒక పులి స్టాప్ చేస్తూ సోనియా ఒక డిస్కషన్ చేసింది పృథ్వీతోటి అదొకటి ఉంది అండ్ ఏందో కొన్ని ట్రాక్లు కొన్ని గమ్మతి కొన్ని చిల్లరి కొన్ని చిన్న పురాణాల ముచ్చట్లగా నిబ్బి ముచ్చట్ల లెక్క కూడా ఉన్నాయి అన్నీ డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ని ప్రెస్ చేసి పెడితే మీకు నోటిఫికేషన్లు వస్తాయి ఓకే అండ్ ఇంకోటి మీకు ఒకటి చెప్తా సీరియస్లీ చాలా సీరియస్ ఇది లైక్ చేయకుండా చూస్తే మంచిగా చెప్తున్నా రెండోది సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు ఒక విషయం చెప్తా గుళ్ళ గంట కొడితే పుణ్యం వస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట కొడితే ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఓకే షురు చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అభయ్ టాటా బై వెళ్ళిపోగానే అక్కడ సీత ఎడుతుంది సీత ఎడవడం అనేది కామన్ థింగ్ ఎవ్రీ వీకెండ్ సీత ఎడుస్తుంది నేను అందుకే చిన్న పోస్టర్ రెడీ చేసి పెట్టినా చూసిరో లేదు ఇన్స్టాగ్రామ్లో పెట్టినా మన యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా పెట్టినా సీత ఏడుపు అనేది ఇట్స్ కామన్ థింగ్ అలవాటు చేసుకోవాలి మన నెక్స్ట్ వీక్ కూడా ఏడుస్తుంది ఆ నెక్స్ట్ వీక్ కూడా ఏడుస్తుంది దీనికి రీజన్ ఏంటంటే ఆ పోయేటోళ్ళ దగ్గర మనం నెగిటివ్ కావద్దు పోయేటోళ్ళ దగ్గర వాళ్ళు మనకు సపోర్ట్ చేయాలి బయటకు పోయిన తర్వాత వాళ్ళ ఓట్ బ్యాంక్ అంతా మనకే రావాలి అనే కాన్సెప్ట్ అయ్యి ఉండొచ్చు లేదంటే జెన్యూన్గానే ప్రతిసారి ఇట్లా ఎమోషనల్ అయ్యే కైండ్ ఆఫ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు ఏమో మరి సీతను చూస్తే ప్రతిసారి అంత ఎమోషనల్ అయ్యే పర్సన్ లెక్క కనబడదు చాలా స్ట్రాంగ్గా స్టబ్బన్గా ఏమంటారు అంతేనా అట్లా అనిపిస్తూ ఉంటుంది అసోడిది ఇట్లా ఏడుస్తా అంటే కొంచెం ఫేక్ లాగా కొంచెం డ్రామా లాగా అనిపిస్తూ ఉంది నాకు రెగ్యులర్గా అయ్యేసరికి ఒకసారి అంటే ఓకే రెండుసారి అంటే ఓకే మూడోసారి నాలుగోసారి ఇక కంటిన్యూ అవుతుందా ఇక చెప్పుర్రి 15 వారాలకు 15 మంది పోతారు ఆ 15 మందికి నేను ఏడుతా అన్నట్టుగా రెడీ అయ్యొచ్చినట్టు ఉంది సరే ఓకే నెక్స్ట్ ఇక్కడ పృథ్వీ అండ్ సోనియా వీళ్ళందరూ ఎడుతా అంటే యాక్చువల్లీ సీత ఎడుతుంది నిఖిల్ కొద్దిగా డల్గున్నాడు ఇవన్నీ చూసి యష్మి కూడా బాధపడతాను ఇదంతా మంచిగానే ఉన్నది ఇటు పక్కన ఏది మన సోనియా వాళ్ళు ఉన్నారు కదా సోనియా బాగా క్లోజ్ కదా అబ్బాయి సోనియా తెలుసు కదా సోనియా హార్ట్ అంబుజా సిమెంట్ లాగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఆమె ఏం బాధపడతలేదు రంది పడతలేదు కొద్దిగా ఓకే అబ్బాయి పోయిండు ఓకే అయితే ఇక్కడ పక్కన పృథ్వీ ఉన్నాడు కదా పృథ్వీ చెప్తాను పృథ్వీ అండ్ సోనియా మాట్లాడుకుంటారు ఏమంటాడంటే అభయ్ కూడా అందరూ అగ్రెషన్ని తగ్గించండి చెప్పాడు అన్న పోయేదాకా కూడా అదే చెప్పాడు అంటే ఓకే నీతో మాట్లాడతలే అన్నట్టుగా అన్నది అక్కడి నుంచి ఇక కొంతమంది కుకింగ్ సెషన్ వేరు కొంతమంది చాయ్ పెట్టుకోవడానికి వేరు కొంతమంది బట్టలు చదువుకోవడానికి వేరు ఇక ఇక్కడ నబిల్ ప్రేరణ వీళ్ళిద్దరు మాట్లాడుకున్న డిస్కషన్ ఒకటి ఉన్నది
ఇక్కడ ఏంటంటే ప్రేరణ టాపిక్లో జడ్జిమెంట్ దొరికిందని చెప్పి నబీల్ అండ్ ప్రేరణ డిస్కషన్ చేస్తారు. అంటే విష్ణుప్రియ బెగ్గర్కి వేసినట్టు వేసింది, జైల్లో ఉన్న వాళ్ళకి వేసినట్టు వేసింది అనే టాపిక్కి అమ్మయ్య ఇవాళ నా తప్పు పోయినట్టుగా అనిపించింది, నాకు చాలా డిస్కంఫర్టబుల్గా ఉండే, నేను ఎట్లా వేసినా నాకే అర్థం కాలేదు, కొంత రిలాక్సేషన్ వచ్చిందని చెప్పి ప్రేరణ అంటే యాక్చువల్ నబీలే స్టార్ట్ చేసింది అన్నట్టు. అన్విల్లింగ్ అయితే అనిపించలేదు, నువ్వు వేసేది అన్విల్లింగ్గా నాగమణి కంటే అన్నాడు కదా, అట్లయితే అనిపించలేదు, నార్మల్గానే వేసినట్టు అనిపించింది. అంటే అమ్మాయి అందరికీ నేను చెప్పిన దానికంటే ఇప్పుడు వీడియో ప్రూఫ్ తోటి క్లారిటీ వచ్చింది, నేను చెప్తే కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు కదా అని చెప్పి ప్రేరణ చెప్పింది. కరెక్టే కదా, నోట్ తోటి చెప్పింది ఎవరు నమ్ముతాడు, ప్రూఫ్ చూస్తే నమ్ముతారు. ఇక్కడ ఇంకోటి నబీల్ ఉండి నా క్లోజ్ ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, శేఖర్ భాష అన్న క్లోజ్ ఉండే వెళ్ళిపోయాడు, నాకు ఎవరైతే క్లోజ్ అవుతారో వాళ్ళు వెళ్ళిపోతారు, బేబక్క క్లోజ్ ఉండే వెళ్ళిపోయింది, ఇప్పుడు అభయ్ భాయ్ క్లోజ్ ఉన్నాడు వెళ్ళిపోయాడు అనగానే ప్రేరణ అమ్మో అని చెప్పి పక్క జరుగుతుంది అన్నట్టు. అంటే నీతో క్లోజ్ ఉంటే వెళ్ళిపోతారు అన్న పాయింట్కి అంటే కొంచెం రియాక్షన్ ఇచ్చినట్టు కొంత ఇస్తూ ఉంటుంది తెలుసుగా ఇట్లాంటి రియాక్షన్స్. అండ్ ఇక నబీల్ ఒక చిన్న గెజ్ చేసింది అన్నట్టు, 5-6 వస్తారు కావచ్చు మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా, 5-6 వస్తే డబుల్ ఎలిమినేషన్ ఎన్నిసార్లు పెట్టాలి, వాళ్ళు వచ్చిన తర్వాత గేమ్ ఎట్లా మారుతుందో, అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్నట్టుగా కొంత డిస్కషన్ జరిగింది. నాకు అట్లాంటివి ఎన్నో ఆలోచిస్తే హెడ్ఏక్ వస్తుందని చెప్పి ప్రేరణ అన్నది. అండ్ ప్రేరణ నబీల్ ప్రతిసారి అభయ్ అంటే ప్రతిసారి ప్రైజ్ మనీ నాదే అనేటోడు, అంటే పక్క నుంచి నబీల్ ఉండి హీ డిజర్వ్డ్ అన్నట్టుగానే మాట్లాడతాడు అన్నట్టు. అంటే కొంచెం వీళ్ళ క్లాన్ చీఫ్ మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది, ఎస్పెషల్లీ అభయ్ మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది. అది యష్మికి కావచ్చు, ప్రేరణకు కావచ్చు, నబీల్కి కావచ్చు, ఎందుకంటే కొంత నవ్విచ్చిండు, కొంత కవ్విచ్చిండు, కొంత ఫ్రీడమ్ ఇచ్చిండు, అట్లాంటివన్నీ ఉన్నాయి కదా. వీళ్ళని అంతే యష్మిలాగా ఖచ్చితంగా నువ్వు గజ్జేయాలని చెప్పలేదు. సో అట్లాంటి వాటి వల్ల వీళ్ళకి కొంత ఫ్రీడమ్ వచ్చినట్టు అనిపించింది. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ ఉంటే వీళ్ళకి ఫ్రీడమ్ రాదు, ఎందుకంటే నిఖిల్ ఏం చేస్తాడంటే ఫ్రీడమ్ వచ్చినా రాకపోయినా ఇక్కడ నిఖిల్ తీసుకుపోయి సోనియాకి అధికారాన్ని అప్పచెప్తాడు, సోనియా మొత్తం మెయింటెనెన్స్ కిందకి వస్తుంది, అంత కమాండింగ్గా మాట్లాడినట్టు ఉంటుంది, ఏదో రుబాబ్సే మాట్లాడినట్టు ఉంటుంది, అది వీళ్ళందరికీ నచ్చదు. ఇక్కడ ఏంటంటే ఫ్రీడమ్ దొరికింది అభయ్ దగ్గర, కాబట్టి అభయ్ అంటే నచ్చిరు, అభయ్ ఆడించకపోయినా బాగా నచ్చింది అన్నట్టు. సో అందుకే హీ డిజర్వ్డ్ అని అసలు హౌస్లో అందరికీ కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉండే అభయ్కి. ఈవెన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో మనకు కూడా మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉండే, రాను రాజగురం గాడిదైంది అన్నట్టుగా మెల్లమెల్ల గ్రాఫ్ డౌన్ అవుతూ వచ్చింది. నెక్స్ట్ సెల్ఫ్ నామినేషన్ పెద్ద దెబ్బ అయిపోయిందని నబీలు అభయ్ సెల్ఫ్ నామినేషన్ గురించి మాట్లాడుకుంటే నాగ్ సార్ ఒక మాట చెప్పారు, మనం గుర్తుపెట్టుకోవాలి, సాక్రిఫైజులు త్యాగాలు కాదు, ఆపర్చునిటీ వస్తే వాడుకోవాలి, త్యాగాలు చేస్తే ఏం జరుగుతుందో చూసినాం కదా, అభయ్ ఏం చేసిండు, సెల్ఫ్ నామినేషన్ చేసిండు, ఏం జరిగిందో చూసినాం కదా అని నబీల్ అంటాడు. ఎస్, ఇది వాస్తవం. బిగ్ బాస్ హౌస్లో ఆపర్చునిటీని గ్రాప్ చేసుకున్నాడు, ముంగడి పోతాడు, త్యాగాలు చేసినాడు, టాటా బై చెప్పి బయటకు పోతాడు. లైక్ రోహిణి కూడా అప్పుడు త్యాగం చేస్తుంది, బయటకు వెళ్ళిపోయింది. ప్రతి సీజన్లో ఒకరు ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు, ఈసారి అభయ్ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ సెల్ఫ్ నామినేషన్ అది చేసుకోకూడదు అట్లాంటివి చెప్పారు. ఓకే, ఆ తర్వాత విష్ణుప్రియ అక్కడ ఏడుస్తాను. అబ్బా నాకు విష్ణుప్రియది అయితే లిటరల్లీ చెప్తానా, నేను విష్ణుప్రియ హేటర్ని కాదు, విష్ణుప్రియని ఫ్యాన్ని కాదు, ఏది కాదు చెప్తున్నా, నేను చాలా జనరల్గా చెప్తున్నా. విష్ణుప్రియ నిన్న ఏడుస్తుందబ్బా, ఏడుస్తుంటే మధ్యలో ఎవరో ఆపిరట, ఆగిపోయిందట, ఆ తర్వాత మళ్ళీ బెడ్రూమ్లో పోయి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? అభయ్ పోయినందుకు బాధపడి ఏడుస్తుందా, మరి దేనికి ఏడుస్తుందో తెలియదు కానీ ఏడుస్తుందట. ఏడుస్తుంటే పక్కన సీత వచ్చి కన్సర్న్ చూపించి ఓదార్చే ప్రయత్నం చేసింది. టక్కున ఇట్లా రావద్దు అని చెప్పింది. ఎందుకట అంటే ఎవరన్నా వచ్చి ఓదారిస్తే ఏడుపు ఆగిపోతుందట. నాకు ఏం చెప్తుందంటే లాజిక్ ఏం చెప్తుందంటే, నాకు వామిటింగ్ ఏదన్నా స్మెల్ చూసినప్పుడు ఆగిపోద్ది కదా, సో అట్లా ఆపినట్టు అయిపోతుంది. నాకు ఏడిచేటప్పుడు నన్ను వదిలేయాలి అంటే పక్క నుండి యష్మి ఉండి ఎవరైనా బాధపడుతుంటే ఎవరైనా కొంచెం కేర్ ఉంటేనే వస్తారు కదా, కేర్ ఉన్న వాళ్ళే దగ్గరికి వచ్చి ఓదారుస్తారంటే అట్లా కాదు, అంతా అయిపోయాక ఓకేనా అని అడగాలన్నట. ఇది ఏం లాజిక్, ఏం మ్యాజిక్, నాకేం అర్థమవుతలేదబ్బా. అంటే ఏడుస్తుంటే దగ్గరికి రావద్దు అంటే ఆమె మొహం చూపించి ఏడిస్తే బాగుండు, ఆమె ఏడుతుందా లేదా నాకు పెద్ద డౌట్ వచ్చింది. అభయ్ పోయినప్పుడు ఏడిచిందట, టక్కన ఎవరు ఆపిర్రట, ఆపంగానే ఆగిపోయిందట, అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏడుస్తుందట. ఇట్లా ఎవరికైనా ఉంటుందా విష్ణుప్రియ కైండ్ ఆఫ్ క్రయింగ్? నీకు ఉంటుందా చెప్పు భయ్యా, విష్ణుప్రియ ఫ్యాన్ కదా నువ్వు, చెప్పు, నిన్నే అడిగేది. ఓకే, సోనియా నిఖిల్ ఫుల్ డస్ట్బిన్. ఒక్క నిమిషం. సోనియా నిఖిల్ వంట దగ్గర వంట చేస్తున్నారు. సీత అక్కడ ఏడుస్తూ ఉంది, మళ్ళీ సీత బాధపడుతూ ఉంది. ఆ తర్వాత విష్ణు యష్ ఈ టాపిక్
సోనియాకి సంబంధించిన యష్ అనేది ఊకే వస్తుంది కదా, దాని గురించి మాట్లాడేది. సరే ఆ తర్వాత మాట్లాడదాం. ఏవో సాబ్ ఏవో సాబుని నబీలు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఛాన్సెస్ తీసుకోవాలి, చీఫ్ లేదు కాబట్టి మనం కరెక్ట్గా డెసిషన్లు తీసుకోవాలి, వైస్ డెసిషన్ తీసుకొని ముందడికి పోవాలి. అందరూ నేను కొన్ని మాటలు చెప్తా, కొన్ని విషయాలు చెప్పినప్పుడు అందరూ వినాలి. అభయ్ బైకి కూడా చెప్పినా అభయ్ వినలేదు అన్నట్టుగా చెప్తాను అన్నట్టు ఏవో సాబ్. ఆ తర్వాత నబీల్ అభయ్ అన్న ఏం జరుగుతుందో బీబీ నాకు జరుగుతుందో ఓకే అయిపోయింది, త్యాగాల గురించి చెప్పేసిన. సోనియా పృథ్వీ వీళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ సోనియా పృథ్వీకి ఒక మంచి మాట చెప్తుంది. 1 సెకండ్. సోనియా పృథ్వీకి ఏం చెప్తుందంటే, నీ దగ్గర బలం ఉంది, నీ కోపాన్ని ఆయుధంగా ఉపయోగించు, కానీ ఎట్లా అంటే ఇట్లా చేతితో ఆపితే నువ్వు 10 మందిని ఆపగలుగుతావు, అట్లా ఆపి విడిచిపెట్టు గంతే, వాళ్ళని హట్టు చేయకు. హట్టు చేయడం వల్ల నీ కోపము డేంజరు అంటారు కదా, నువ్వు ఇట్లా వట్టి ఆపితే 10 మంది ఆగాలి, కానీ మళ్ళీ పాజ్ చేయాలి, మళ్ళీ ఆపాలి, మళ్ళీ పాజ్ చేయాలి, మళ్ళీ ఆపాలి అని ఒక స్ట్రాటజీ చెప్తాను. ఇదే లాంగ్ వే టు గో. మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి, పాయింట్ వస్తే మాట్లాడాలి, వాడు అవతలోడు మన మాట వినప్పుడు గ్యాప్ ఇవ్వాలి, ఆ తర్వాత వాడు కామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాడికి పోయి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని తన గేమ్ స్ట్రాటజీ అంతా కూడా పృథ్వీకి చెప్తుంది. సోనియా ఊక అంటది కదా, నా అవసరం వాళ్ళకుంది, నా అవసరం వీళ్ళకుంది, నా అవసరం వాడికి ఉంది, ఇట్లా అంటే ఈమెకి ఏంటంటే పెద్దరికం కావాలి. పెద్దరికం ఇచ్చి నువ్వు చెప్పు నేను వింటా అంటే ఈమెకి మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అప్పుడు చెప్తుంది అన్నట్టు. సో ఈ డిస్కషన్ కూడా మళ్ళీ వాళ్ళు పెట్టుకుంటారు. విష్ణు, నైనిక, సీత వీళ్ళు ముగ్గురు కూర్చొని మళ్ళీ అమలకల ముచ్చట్లలో ఈ ముచ్చట కూడా పెడతారు. అసలు పృథ్వీ ఎవ్వరు మాట్లాడాడు, ఒక్కరి మాట తప్ప అని డిస్కస్ చేస్తారు. సీత ఒక మాట అంటది వీళ్ళతోటి, ఎవరితోటి, నైనిక వాళ్ళతోటి, అసలు నేను ఐ లవ్ యూ అని చెప్పగానే సరే ఐ లవ్ యూ అన్నాడు. అబ్బా ఎంత నాకు బ్లాక్ అయిపోయింది బ్రెయిన్ అంటే అది ఖుష్. నాగార్జున సార్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. అబ్బా ఇదే మన అందరికీ ఉండే డిస్కషన్. అంటే ఇప్పుడు నీకైనా ఎవరికైనా కానీ అంటే నా క్యాజువల్గా తెలుసు కాబట్టి ఓకే, చాలామందికి మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ బిగ్ బాస్ చూసే ఆడియన్స్ అందరికీ కూడా నాగార్జున సార్ ఎపిసోడ్లు చూస్తారా అంటే కొన్నిసార్లు మనం అంటాం చూసి వచ్చినట్టు వేయాలా, లేదు చూడనట్టు వేయాలా, ఈ సీజన్ చూడలేదేమో ఇట్లాంటివి మాట్లాడతాం కదా. నైనిక ఇక్కడ ఒక పులి స్టాప్ పెట్టింది అన్నట్టు అందరి డిస్కషన్కి. మామూలుగా అయితే నాగార్జున సార్ ఎపిసోడ్ చూడడు, కానీ అప్పుడప్పుడు బాగా చూసి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. దానికి కారణం ఏంటంటే ఈ గ్లింప్స్లు చూస్తాడు. అంటే ఒక ఎపిసోడ్కి సంబంధించిన ఒక 1 వీక్కి సంబంధించిన గ్లింప్స్లు, ఈ డిస్కషన్ జరిగింది, ఈ గొడవ జరిగింది, ఈ గొడవకు కారణం ఏంది, ఈ గొడవ ఎంకరేజ్ చేసింది ఎవరు, ఈ గొడవ ఎండ్ చేసింది ఎవరు, ఈ గొడవ ఎట్లా కంటిన్యూ అవుతుంది, ఈ అన్నిటికి సంబంధించిన ఒక గ్లింప్స్ తయారు చేస్తారు. ఒక ట్రైలర్ లాగా, ఒక టీజర్ లాగా తయారు చేస్తారు మొత్తం ఈ వారానికి సంబంధించిందంతా. అది చూసి నాగార్జున గారు గట్టిగా రియాక్షన్ అయ్యి గట్టిగా మాట్లాడడానికి ఉంటుంది. అట్నే ఈరోజు మనం డిస్కస్ అంటే శనివారం నాడు నాగార్జున గారు పాయింట్అవుట్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్కి సంబంధించిన స్క్రిప్ట్ పోతుంది. ఆ స్క్రిప్ట్తో పాటు దానికి సంబంధించిన ఫుటేజ్ పోతుంది. అంటే ఈ కండిషన్ల మీద మనం మాట్లాడుతున్నాం సార్, ఈ కండిషన్లు ఇట్లా జరిగినాయి సార్, ఇది వీడియో సార్ అని చెప్పి చూపిస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్లు పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సార్ ఇది కథ, ఇది కార్ఖానా, ఇట్లా జరిగిందని. సో దాని గురించి ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. విష్ణుప్రియ అంటది రెస్పాన్సిబిలిటీగా కన్వే చేయడం గ్రేట్ కదా అని ఒక మాట అంటుంది. అనగానే సీత అంటది క్రేజీగా కన్వే చేశారు సార్, అసలు ఆయన ఏదో చూసినట్టే భలే కన్వే చేసిరట అని. ఇక పక్క నుండి నైనిక చెప్తుంది ఆయన చూడరు, టీం చూస్తారు. నాకు సార్ జస్ట్ విత్ ఎక్స్ప్రెషన్స్ మనకి వీడియోస్ అంటే చెప్తారు, వీడియోస్ చూపిస్తూ ఆయనకి గ్లిమ్స్ చూస్తారు అని నా ఫ్రెండ్ చెప్పింది. ఆయన గ్లిమ్స్ చూస్తారు, అందుకే కనెక్ట్ అయ్యి ఉంటారు, ఆయనకి తెలియాలి కదా ఏం జరిగిందో, ఆ గ్లిమ్స్ చూసి ఇక్కడ విత్ ఎక్స్ప్రెషన్స్ చేస్తారు అని చెప్తాను. అంటే ఆయన యాక్టింగ్ చేస్తారని లిటరల్లీ చెప్తాను, కానీ గ్లిమ్స్ చూస్తారు, సిచ్యువేషన్ ఏదో చూస్తారు అని. ఎందుకంటే ఆయనకి టైం కుదురుతుంది అబ్బా, కొన్ని వేల కోట్ల సామ్రాజ్యం అది చూసుకోవాలి, సినిమా షూటింగ్లు చూసుకోవాలి, ఫ్యామిలీ ఇవన్నిటితో పాటుగా ఇక్కడ బిగ్ బాస్ను చూస్తా 24 hours. నా దగ్గర రివ్యూవర్ కాదు కదా ఆయన, ఊరికే కూర్చొని చూడనికి. కానీ ఇవి కూడా సజెషన్లకు పోతాయి. అంటే వాళ్ళ టీం వాళ్ళు అయ్యో ఈ పిల్లగాడు ఎవరో భలే చెప్పిండు, ఇట్లా తీసుకోండి సార్ అని చెప్పి ఆ రోజు ఆ పర్టికులర్ షూటింగ్ కంటే ముందు రోజు లేదంటే ఆ రోజు సజెషన్లు పోతాయి, గిట్ట చేస్తే బాగుంటుందని. అందుకే కొన్ని సింక్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వీడియో టీం చూస్తారు, ఓకే అయిపోయింది, గ్లిమ్స్ చూస్తారు. ఆ తర్వాత ప్రేరణ అభయ్ గురించి అక్కడ నబీల్ తోటి మాట్లాడుతుంది. అభయ్ బైకి భలే ఏవి పడ్డది కదా, అసలు జర్నీ ఏవి పడుతుంది ఎవరికైనా కానీ, నాకు స్పెషల్ ఏవి ఒకటి పడ్డది, బిగ్ బాస్ తిట్టే ఏవి అని ఒకటి. ఇక నబీల్ వచ్చేసి ప్రేరణతోటి ఈ విష్ణుప్రియతోటి గొడవ కంటిన్యూ చేస్తుడు ఉంటుందా ఆగిపోవడం ఉంటుందా అనే డిస్కషన్ జరిగింది. అంటే ఏంటంటే
ప్రేరణ అంటది ఈసారి విష్ణుప్రియని నేను నామినేట్ చేయను, ఎందుకంటే నాకు ఈ పాయింట్స్ అన్నీ డైల్యూట్ అయిపోయినాయి, ఈ పాయింట్స్ అంతా నాగార్జున గారు క్లియర్ చేసేసారు కాబట్టి నాది తప్పు లేదని ఒక నిరూపణ వచ్చేసింది, దాని మీద ఫైట్ చేసి తలుచుకోవట్లేదు అని చెప్పి ఇక్కడ ప్రేరణ చెప్తుంది నబిల్కి. ఒకవేళ నీకు చేయాలనిపిస్తే చెయ్యి, నీకు ఇంకా ఏదైనా క్లియర్ కాలేదనిపిస్తే చేయొచ్చు అని చెప్పి నబీల్ భాయ్ అన్నాడు. అండ్ నాగార్జున గారు ఎండ్ చేసి కలిసిపోండి అమ్మా అని చెప్పిన తర్వాత మీరు ఇది కంటిన్యూ చేస్తే కనుక నువ్వు చేసినా లేదు నువ్వు చేయనట్టున్నావు కదా, ఒకవేళ విష్ణుప్రియ చేస్తే తనకే అది బ్యాడ్ అవుతుంది అని నబీల్ చెప్తాడు. అబ్బా నువ్వు భలే ఆలోచిస్తావు, అసలు నువ్వు చాలా అది అన్నట్టుగా ప్రేరణ నబీల్ అంటాడు. ఇక్కడ ఈ వర్షన్ నడుస్తుంది కదా, అటు విష్ణుప్రియ వర్షన్ సపరేట్గా ఉన్నది. విష్ణుప్రియ ఏంటంటే ఈ వీక్ ఖచ్చితంగా ప్రేరణ నామినేషన్లో గుంజుడే అన్నట్టుగా ఉన్నది అన్నట్టు. సో ఆ ప్లానింగ్లో యాక్చువల్లీ అంటే వాళ్ళ డిస్కషన్ ఎట్లా జరిగినాయి అంటే, నువ్వు ఒకవేళ చేస్తే నువ్వు అంటే సీత నైనిక చేస్తే నేను వేరే వాళ్ళని చేస్తా, నువ్వు ఇట్లలో ఒకరే చేస్తే నేను వాళ్ళని ఒకరే చేస్తాను అన్నట్టుగా వీళ్ళు ఒక రకమైన అంటే అనుకుంటలేరు, కంప్లీట్గా డెసిషన్ తీసుకుంటలేరు, కానీ అదే డిస్కషన్ జరుగుతుంది ఇండైరెక్ట్గా. ఓకే, ఇక్కడ విష్ణుప్రియ వచ్చి ఏమంటుందంటే వీళ్ళతోటి ఏదైనా ఫన్ చేద్దామంటే నన్ను తీసుకుపోయి నామినేషన్లో పెట్టిరు, ఎడ చేస్తే ఇక ఫన్ను, లాస్ట్లో సేవ్ చేసారు, ఫస్ట్ అన్నా సేవ్ చేస్తే అయిపోయేది, లాస్ట్లో సేవ్ చేసారు, అసలు నాకేం మూడే లేదు, అంటే చెప్పడానికి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది ఏదన్నా కామెడీ చేయడానికి అని. ఈసారి అన్నా ఫస్ట్ విష్ణుప్రియ నామినేషన్ నుంచి సేవ్ చేయరు సార్, ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయరు, ఎందుకంటే అట్లా వేస్తే విష్ణుప్రియ కామెడీ చేస్తుందట, చూద్దాం. ఓకే, ఆ తర్వాత మనకి అక్కడ బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది, కాంతారా టీమ్కి వెజిటేబుల్స్ వచ్చేసినాయి, ఫ్రూట్స్ వచ్చినాయి, చికెన్ వచ్చింది, అన్నీ వచ్చినాయి సామాన్లు, దాంతోపాటుగా ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఏముందంటే 1 సెకండ్, ఈ రూమ్లోనే ప్యాకింగ్ మెటీరియల్ ఉండడంతో స్వాతి అలా వస్తూ పోతూ ఉందన్నట్టు ఇక్కడనే ఉన్నాయి అన్నీ కూడా. సో ఇదంతా ప్యాకింగ్ మెటీరియల్, ఇదంతా గుట్ట ఇక్కడ కనబడుతుండొచ్చు కదా, ఇక్కడ ఇవన్నీ ప్యాకింగ్ మెటీరియల్, అందుకే స్వాతి ఊకత్తాది పోతుంది. పార్సల్ కడుతున్నామయ్యా, పట్టని పార్సల్ ఉన్నాయి, కడుతూనే ఉన్నాం, సో అవన్నీ కట్టాలి. ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ పోవాలి. ఆర్డర్ చేసుకోరు మరి జల్దీ అద్భుతమైన రుచితో అమోఘమైన క్వాలిటీతో మీ అందరికీ అందిస్తున్నాం స్వాతి పికిల్స్. ఓకే, అయితే ఎక్కడ ఆగిపోయినాయ్యా, అయితే ఇక్కడ విష్ణుప్రియ అండ్ వీళ్ళిద్దరూ ఇక్కడ వెజిటేబుల్స్ వచ్చేసినాయి. ఆ తర్వాత లెటర్ వచ్చింది, లెటర్లో ఏముందంటే 2 hours ఎక్స్ట్రా టైం ఉంది అనేది వచ్చింది. 2 hours ఎక్స్ట్రా టైం ఉంది, ఇక్కడ నుంచి కుకింగ్లో జాగ్రత్తగా వాడుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి అని చెప్పి వచ్చింది. చెప్పంగానే నాకు ఇక్కడ నచ్చలేదబ్బా సోనియా ఇందులోకి వెళ్ళి లాజిక్. యాక్చువల్లీ కాంతారా టీం వాళ్ళు ఆడిరు, గెలిచిరు, వాళ్ళకి 2 hours టైం ఇస్తున్నాం, నాగార్జున గారు సర్టిఫికేషన్ ఇచ్చేసి అయిపోయింది కదా, వచ్చింది కదా. ఇక్కడ సోనియా ఏమంటుంది, లెటర్లో కాంతారా టీం అని రాయలేదు కదా, ఆ 2 hours ఎవరైనా వాడుకోవచ్చు అంటుంది. అక్క నీ బ్రెయిన్కి దండం అక్క, లాజిక్లు లూపులు తీయాలి, కానీ మరీ లాజిక్ కోసం తవ్వి తీయాలి, కానీ మొత్తం డ్రైనేజ్లకు మునిగి దుంకి లోపలికి వెళ్ళి తీస్తారు చూడు, మొత్తం చెత్త అంతా తీస్తారు చూడు, అట్లాంటి దొరకవట్టదు లాజిక్లు, మరి దరిద్రంగా ఉంటాయి అవి. కాంతారోళ్ళు ఆడి గెలిచిన తర్వాత వాళ్ళ టీంకి 2 గంటలు ఇచ్చిన తర్వాత నువ్వు వచ్చేసి లెటర్లో కాంతారా అని రాయలేదు కదా, 2 గంటలు ఎవరైనా వాడుకోవచ్చు అంటే అందరికీ సర్రని గాలింది. ఈవెన్ విష్ణుప్రియ కూడా సీతతో డిస్కస్ చేసేటప్పుడు నైట్ అదే చెప్తుంది, ఈమె ఏం చెత్త లాజిక్లు తీస్తుంది అన్నీ, కాంతారోళ్ళు కదా ఆడి గెలుచుకున్నారు, వాళ్ళకి కదా 2 hours, మళ్ళీ 2 hours పేరు రాయలేదు కాబట్టి మాకు ఇవ్వాలని అంటుంది. ఏంటి అసలు అన్నీ వెరీ దరిద్రం, లూప్స్ ఆర్ దేర్ అన్నట్టుగా ఏదో చెప్తుంది, మొత్తం ఇంగ్లీష్ తెలుగు మాట్లాడుతుంది. రేపటి నుంచి టైమర్లో 2 hours యాడ్ అవుతుంది అని చెప్పి మాట్లాడారు, అయిపోయింది. ఈరోజు టైమర్ ఏం లేదు, మంచిగా వండుకోవచ్చు అని వండుకుంటున్నారు. అండ్ చికెన్ వచ్చింది కదా, యష్మి ఎంత ఖుషి అయిందంటే అబ్బా చికెన్ కోసం నేను ఎన్ని రోజుల నుంచి పోరాటం చేస్తున్నా అంట, పోరాటమే చేస్తున్నాడు ఈమె, పోరాటం చేస్తున్నా అసలు ఇప్పుడు కూడా, అంటే ఇప్పుడేం తిందాం తర్వాత తిందాంలే, ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రీజర్లో అని పక్కన వాళ్ళు అంటారు. ప్రేరణ ఇట్లా అంటే ఎప్పుడు తినడం, ఇప్పుడు తినాలి, చచ్చిపోతే లేకపోతే నేనంటుంది, తినకపోతే చచ్చిపోతాను నేనంటుంది. ఓకే, ఆ తర్వాత సోనియా హ్యాపీ వీక్, అసలు ఫుడ్ వేస్ట్ చేయొద్దు, మనం ఫుడ్ వేస్ట్ చేసినాము ఈ వీక్, హ్యాపీగా జరిగింది ఈ వీక్ అయితే, మంచి ప్రశాంతంగా ఫుడ్ అయితే వేస్ట్ చేయొద్దు, ప్రాపర్గా వాడుకోవాలని చెప్పి సోనియా నిఖిల్తో చెప్తుంది. ఆ తర్వాత నిఖిల్ రేపు నామినేషన్ ఎవరికి వేయాలనో ఏమో నాకేమో అర్థమైతే లేదు. ఆ తర్వాత నిఖిల్, పృథ్వీ అండ్ సోనియా వీళ్ళు ముగ్గురు మాట్లాడుకునేది ఒకటి చూపించారు. విష్ణు అండ్ సీత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నైనిక్ యాక్చువల్లీ ఎవరికో దిష్టి తగులుద్ది ఆమెకి దిష్టి తగులుద్ది అంటారు, ఎవరికో మరి దిష్టి తగిలింది నాకు అర్థం కాలేదు.
బయట ఏం జరుగుతుందో ఎట్లా పోతుందో అర్థమైతే లేదు అని సీత అభయ్ బాయ్ గురించి చెప్తుంది. అసలు అభయ్ ఎలిమినేట్ అవుతున్నాడంటే అసలు బయట ఎట్లా జరుగుతుంది అసలు. అండ్ ఇక్కడ ఇంకో టాపిక్ మాట్లాడారు. ఎవ్రీ వీక్ యశ్ గురించి పేరు తీస్తున్న నాగార్జున గారు దేనికంటావు అని అంటే, ఇక్కడ విష్ణుప్రియ అండ్ సీత వీళ్ళు డిస్కషన్లో ఏమంటారంటే రిమెంబరెన్స్ కోసం, ఎవరు నిఖిల్కి అండ్ పృథ్వీకి ఇదంతా రిమెంబరెన్స్ కోసం ఓకే యశ్ అనే పేరు తీస్తున్నారు, యశ్ అనే పేరు తీస్తున్నారు, అదే సోనియాకి బయట ఉన్న బాయ్ ఫ్రెండ్ గురించి ఊకే తీస్తున్నారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటారు. బాబీ మనం చాలా ఓవర్ అయిపోతున్నాం బాబీ అనేది ఓవర్ కాకుండా ఉండాలనేది ఉద్దేశం అన్నట్టు బీబీ టీంకి. విష్ణుప్రియ టీ గురించి బాధపడ్డదు. యాక్చువల్ టీ గురించి బాధపడడం కాదు, యాక్చువల్ ఏం జరిగిందంటే నిఖిల్ టీ పెట్టిండు, ఆ చాయ్ అందరికి పోసిండు. అందులో భాగంగానే విష్ణుప్రియ నా ఒక్కదానికే పోయలేదు, అందరికీ పోసేవాడిని. ఆయన విష్ణుప్రియ కూడా పోసిండు. ఆ తర్వాత నబిల్ వచ్చిండు, నబిల్కి పోసిండు, అంత అయిపోయింది. కానీ విష్ణుప్రియ నాకు మొత్తం లాస్ట్ది చాయ్ పత్తా వంచితే వచ్చే లాస్ట్ డస్ట్ది ఉంటుంది కదా, ఆ డస్ట్ది పోసిండు అంటుంది. ఇది అన్యాయం అబ్బా. నిఖిల్ పుసుక్కున్న వాళ్ళు అనుకుంటారేమో అని భయానికే ఈయన పోయాడు కూడా. నిఖిల్ క్యారెక్టర్ ఎట్లా అంటే, నిఖిల్ యాక్చువల్లీ నాకు నిఖిల్ ఈరోజు నైనికని సేవ్ చేస్తాడనేది అప్డేట్ వచ్చింది. అఫ్కోర్స్ అందరికీ తెలిసే ఉండొచ్చు, లేదు నేను సపరేట్ నామినేషన్స్ ఎలిమినేషన్స్కి సంబంధించిన వీడియో చేస్తా. కానీ అయితే నైనికాని సేవ్ చేసిండు. నైనికాని సేవ్ చేయడానికి కారణం ఏంటంటే ఒక అద్భుతమైన స్ట్రాటజిక్ మూవ్ అని ఒక రకంగా అనుకోవచ్చు. ఇది నైనిక నిఖిల్ అంటే హేట్ చేస్తుంది ఈ మధ్య కాలంలో కాబట్టి నిన్న రెడ్ హార్ట్ బ్రేక్ చేసింది కదా, హార్ట్ బ్రేకింగ్ కూడా నిఖిల్ తోటి ఇచ్చింది కదా, సో అది కనెక్టివిటీ చేసుకోవడానికి అనుకోవచ్చు. లేదు ఇంకోటి చెప్తా, నిఖిల్ నేచర్ ఏంటి తెలుసా? నిఖిల్ నేచరే ఒక రకమైన నేచర్. ఏంటంటే సోనియా నిఖిల్తో గొడవ పెట్టుకుంది కాబట్టి నిఖిల్ పోయి సోనియాని ఫ్రెండ్ చేసుకున్నాడు. మొన్న సోనియాకి నిఖిల్కి పంచాయతీ అయింది కాబట్టి రెడ్ గుడ్డు తీసుకుపోయి మళ్ళీ సోనియాకి ఇచ్చేసిండు, అంటే మళ్ళీ క్లోజ్ అతుకు ప్యాచప్ చేసుకోవడానికి. పృథ్వీ సోనియాకి ఎందుకు ఇచ్చినావు నాకెందుకు ఇవ్వలేదని అడిగిండు కాబట్టి మళ్ళీ పృథ్వీకి ఎక్కడ నేనంటే కోపం వస్తావు, నేనంటే ఫీల్ అవుతాడో బాధపడతాడో, వాడు హట్ కావద్దు, వాడు మళ్ళీ నాతో కనెక్షన్లో ఉండాలి అని చెప్పి నిఖిల్ పోయి పృథ్వీకి హార్ట్ ఇచ్చిండు. అదే హార్ట్ ఇచ్చే సిచ్యువేషన్లో నైనిక నా మీద హట్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది కాబట్టి నైనికని సేవ్ చేసిండు. అండ్ సీత కూడా నిఖిల్ మీద హట్ అయింది కాబట్టి రేపు ఎల్లుండో సీతకి ఏదో ఒకటి చేస్తాడు. అట్లా ఎవ్వరు కూడా ఆయన వల్ల హట్ కావద్దు అనే పాయింట్లో పోతూ ఉంటారు అన్నట్టు. మంచి నేచరే. ఒక్క సోనియాతోటి జరిగిన టింగ్ 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 తప్ప అంతా కూడా బాగానే ఉంది. కానీ టాస్క్లలో బాగా ఆడతాడు. ఓకే, ఆ తర్వాత నబిల్ సీత పేరే చెప్తాడు, నా పేరు చెప్పలేదు. నిఖిల్ సీత పేరు చెప్పిండు, నా పేరు చెప్పలేదు, బాగా ఎవరు ఆడారంటే అని విష్ణుప్రియ బాధపడుతుంది. ఎవరో ఒకరి పేరు చెప్పాలి, సోనియా బాగా ఆడిందా ఇంకెవరైనా బాగా ఆడిరా అంటే అక్కడ సీత బాగా ఆడిందని చెప్పిండు, దానిలో తప్పే ఉంది. కానీ విష్ణుప్రియ వన్ సెకండ్, విష్ణు టీ అయిపోయింది. ఓకే, నైనిక విష్ణు నబిల్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకునే కొన్ని డిస్కషన్స్ ఉన్నాయి. ఇక్కడ నైనిక ఏమంటుందంటే, ఇప్పుడు నాకు అర్థమైంది నిన్న రాత్రి అంతా టెన్షన్లో ఉన్నాను, నేను నామినేషన్లో ఉన్నా పర్వాలేదు, నేను నామినేషన్లో ఉన్నాను, అది టెన్షన్లో ఉన్నాను, ఇప్పుడు పర్వాలేదు, ఎవరి మాట వినను నేను, ఎవరు వచ్చినా పక్కకు పో, పక్కెళ్ళి ఆడుకో అంట అని చెప్పి ఒక రకమైన యాటిట్యూడ్తో క్యూట్గా చెప్పింది. బాగా అనిపించింది, లైవ్లో చూస్తే భలే క్యూట్గా అనిపిస్తుంది. అయితే ఈమె నామినేషన్ అన్న టెన్షన్ తోటి ఈ 1 వీక్ కూడా కొంచెం ఆగమాగం ఉందంట. అండ్ నిన్న రాత్రి కూడా బాగా టెన్షన్లో ఉన్నదట, అందుకే ఎవరితో మాట్లాడలేదట. నబిల్ నాతో ఎందుకు మాట్లాడలేదంటే నేను అట్లా టెన్షన్లో ఉన్నా అని చెప్పింది. అండ్ ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా అంటదట. ఆ పక్కన సోనియా పోతుంటే ఇట్లా అంటా ఉందబ్బా. అవును, నిన్న ఎపిసోడ్ రివ్యూ చూడనోళ్ళు ఉంటే చూడుర్రి, ఆ టాస్క్ పెట్టిరు చూడు, ఆ సౌండ్స్ టాస్క్, ఆ సౌండ్స్ అన్ని చేసే అందులో అద్భుతంగా వచ్చాయి చూడండి, బాగుంటుంది. రివ్యూ కూడా గమ్మతుంటుంది. యాక్చువల్లీ ఒక్కోసారి ఊరంతా కూడా ఎపిసోడ్ రివ్యూ 10 నిమిషాలు 20 నిమిషాలలో ఓడగొడితే మనది 40-50 నిమిషాలు వస్తుంది. ఒక్కసారి చాలా సీరియస్ టాపిక్ అని చెప్పి అందరూ 50-50 నిమిషాలు గంట చేస్తారు, మనకు అది 20 నిమిషాలు అవుతుంది. ఎందుకంటే మనం చూసే యాంగిల్ వేరు, పర్సెప్షన్ వేరు. అఫ్కోర్స్ మనం చూసే సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనలాగా ఎంటర్టైన్మెంట్ని కోరుకునేటోళ్ళు, ఎంజాయ్మెంట్ని కోరుకునేటోళ్ళే తప్ప ఇంట్లో పంచాయతీలాగా జుట్టు వీక్కునేటోళ్ళు కాదు అని నా ఫీలింగ్. ఇట్స్ మై గట్ ఫీలింగ్. అఫ్కోర్స్ ఊరంతా రివ్యూలు చూసినా వచ్చి మళ్ళీ మన దగ్గర చూస్తారు, ఎందుకంటే అందరు చెప్పేది ఒక తీరు ఉంటుంది, మనం చెప్పేది ఒక తీరు ఉంటుంది, మన దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్న
సంబరానికి ఇంత హీటెడ్ డిస్కషన్ని లైట్ వేలో చూడాలంటే ఎట్లా చూడాలి అనే సీన్ గారి దగ్గర వచ్చి చూడొచ్చు అనే ఫీలింగ్ తోటి చూస్తారు అనుకోరు. ఓకే, అప్పుడప్పుడు మీకోసం అబ్బా నేను మంచి మంచి కామెడీగా చేసిన తర్వాత దానికి వ్యూస్ రావు. నాకు అనిపిస్తుంది ఊరి అమ్మ ఇది ప్రాణాల మీదకి వచ్చే సమస్య, ఇది అసలు దేశ భద్రతకు సంబంధించిన సమస్య అన్న రేంజ్లో చాలా సీరియస్గా డిస్కషన్ చేస్తే విపరీతమైన వ్యూస్ ఉంటాయి. అందుకని చెప్పి మళ్ళీ నేను అట్లా చేయాలన్నా అన్న ఫీలింగ్ వస్తుంది, చేయబుద్ధి కాదు. నేను కదా నాగార్జున గారు సీరియస్గా యాక్టింగ్ చేసినట్టు చేయాల్సి వస్తుంది. దగ్గరికి వచ్చింది ఏమంటే కరిగిపోతాం. అయితే నబీల్ అండ్ నైనిక ఇక్కడ డిస్కషన్లో నబీల్ నైనిక గురించి ఏమంటాడంటే, నువ్వు అంత సీరియస్గా ఉంటా ఇట్లంటా అట్లుంటా అంటావు కానీ నీ దగ్గరికి వచ్చి ఎవరైనా హగ్ ఇచ్చి మాట్లాడేస్తే కరిగిపోతావు, నువ్వైనా నేనైనా మనం అట్లా కరిగిపోతాం, మనం అంత టఫ్గా తీసుకోలేము అని చెప్తారు. వీళ్ళు మృదు స్వభావాలు, న్యాచురల్ క్యాండిడేట్స్, వీళ్ళంతా అంతే క్యాజువల్ థింగ్స్, అలా దేశీకోళ్ళు వీళ్ళు. నబీల్ ఇప్పుడు నాకు అర్థమైంది, ఇక్కడ నైనిక అంటది, ఇప్పుడు నాకు అర్థమైంది ఇక్కడ అంతా మిక్స్డ్ ఎమోషన్స్ తోటి పోతుంది అనేది ఒక టాపిక్ చెప్పి ఆ తర్వాత నాగమణికంట గురించి చెప్పింది. తనది ఒక పిక్కిల్డ్ మైండ్ అని చెప్పింది. అంటే స్తబ్దమైన బుర్ర, డిఫరెంట్ మెంటాలిటీ. నాగమణికంటను చూస్తే నెగిటివ్గా అనిపిస్తుంది. సిచ్యువేషన్ బట్టి అతను కనెక్షన్స్ చేసుకుంటాడు, సిచ్యువేషన్స్ బట్టి ఆయన కాంటాక్ట్ అవుతాడు, ఫ్రెండ్ అవుతాడు, నెగిటివ్గా అనిపిస్తుంది అనగానే పక్క నుంచి ఎవరో విష్ణుప్రియ లేదు నబీల్ అంటాడు, నామినేషన్స్కి పాయింట్స్ తీయడానికి మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తాడు అనే టాపిక్ వస్తుంది. వచ్చినాక నబీల్ అంటాడు నాగమణికంటని నీట్గా హ్యాండిల్ చేయాలి. ఇక్కడ బిగ్ బాస్ సీజన్ 8లో ఉన్న పెద్ద పెంట్ ఏమైందంటే, నాగమణికంట ఏడ్చిన ఏడుపుకి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు నాగమణికంటని సాఫ్ట్గా డీల్ చేస్తున్నారు. ఫస్ట్ నిఖిల్ స్టార్ట్ చేసిందంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ కూడా సాఫ్ట్గా డీల్ చేస్తారు. గట్టిగా నిఖిల్ని ఒక నాగమణికంటని ఒక మాట అంటలేదు, గట్టిగా మణికంటని నామినేట్ చేస్తలేదు, పాయింట్స్ చెప్తలేదు. పాయింట్స్ చెప్తే ఏడుస్తాడు, హర్ట్ అవుతాడు, బరస్ట్ అవుతాడు, అదంతా కూడా పాజిటివిటీగా మారిపోతుంది. ఇప్పుడు నాగమణికంటకి ఎక్కడ కనెక్ట్ అయ్యారు జనాలు అంటే, నా పిల్ల నాకు కావాలి, నా బిడ్డ నాకు కావాలి, నా పిల్ల నాకు కావాలి, నా అత్తమామ నాకు కావాలి, నా స్టెప్ ఫాదర్ నాకు కావాలి, ఇక్కడనే కదా కనెక్ట్ అయింది. వీటికే కనెక్ట్ అయ్యారు. ఏం చేస్తాం చెప్పు, అట్లుంటుంది. బిగ్ బాస్ అంటేనే అట్లుంటుంది. బిగ్ బాస్ లవర్సే అట్లుంటారు, గమ్మత్ ఉంటారు. అక్కడ సీరియల్ చూసి వచ్చి ఇది చూసేటట్టే ఉన్నారు ముచ్చట పాడుగాను. అది నిజమో కాదో కూడా తెలుసుకోకుండా కనెక్ట్ అవుతారే అయ్యా. ఫ్యామిలీ ఫోటోలు చూడు రయ్యా, ఇన్స్టాగ్రామ్ చూడు రయ్యా. ఓకే, అందరితో మాట్లాడతాడు. ఇక్కడ నబీల్ ఏమంటాడంటే, నాగమణికంట చాలా తెలివిగా అందరితోటి 11 మంది ఉంటే 11 మందితోటి రోజు కొంతసేపు వీళ్ళతో, కొంతసేపు వాళ్ళతో మాట్లాడతాడు, పాయింట్స్ పట్టడానికి ట్రై చేస్తాడు అని చెప్పి. ఇదే నాగమణికంటకున్న మైనస్, ఇదే నాగమణికంటకున్న ప్లస్. ఇది కాదు ప్లస్, ఏడుపు అనేది ప్లస్, నా గతం మీకు తెలీదు అనేది ప్లస్. ఇదంతా కూడా పాయింట్లు పట్టడం అనేది మైనస్. ఇతను పాయింట్లు పట్టిన విషయం అందరికీ తెలిసిపోతుంది. ఒక వీక్ విష్ణుప్రియని ఫ్రెండ్షిప్ చేసి వారమంతా ఫ్రెండ్షిప్ చేసి పోటు పొడిచినట్టు, నెక్స్ట్ వీక్ యష్మిని పోటు పొడిచినట్టు, ఈ కైండ్ ఆఫ్ నేచర్ అనేది జనాలకు అర్థమైపోతుంది. జనాలకు అర్థమైంది, హౌస్ మేట్స్కి అర్థమైపోయింది. వీడు మనతో దోస్తానే చేస్తుందంటే మనలో లూప్ హోల్స్ ఎతికి మనని కిందికి గుంజడానికి అనేది అందరికీ అర్థమయ్యి ఎక్కువ ఫ్రీగా మూవ్ కాలేకపోతారు. దీనికి కూడా నాగమణికంట ఏడుస్తాడు, నాతో ఎవడు ఉండట్లేదని. నువ్వు ఉంటే ఫ్రెండ్షిపే, గేమే, నీలోని పాయింట్స్ తీస్తా అంటావు. నీతో ఫ్రెండ్షిప్ చేయండి. సేమ్ మన ఏవో సాబ్ అంతే, ఈయనంతే. బాగా క్లోజ్ ఉన్న వాళ్ళనే నామినేట్ చేస్తారు వీళ్ళు. కాబట్టి ఇంకా డేంజర్. వీళ్ళతో క్లోజ్ ఉంటే ఓయమ్మ మనకి ఏదది పాముకి పాలు పోసి పెంచినట్టు అవుతుంది అని చెప్పి భయంతో ఎవరు కూడా దగ్గరికి తీయకపోతే నేను ఒంటరిని అయిపోయాను, నాకు ఎవరు లేరు, నేను ఒక్కని, నాకు ఎవరు లేరు, నాకు ఈ బిగ్ బాస్ కప్పు ఇస్తేనే అందరు వస్తారు, బిగ్ బాస్ కప్పు ఇవ్వగానే అందరు వస్తారు, ఈ కప్పు లోపల నేను డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టుకుంటా, ఆ కప్పు లోపల అందరూ వచ్చి. ఓకే. ఆ తర్వాత నాగమణికంటలో మంచి సైడ్ కూడా ఉంది, కానీ గేమ్ కోసం ఇట్లా తయారైండు అని చెప్పి మళ్ళీ డిస్కషన్ చేస్తారు. విష్ణుప్రియ కూడా అది అంటుంది, హీజ్ పైర్ బట్ గేమ్ కోసం, పాయింట్స్ కోసం అని చెప్తుంది. అంటే ఇదంతా బ్రెయిన్కి నత్తిలాగా నాలుకకి నత్తి అన్నట్టు ఊరికైనా కామెడీ కోసం అని చెప్పి ఆయన ప్యూరే, కానీ గేమ్ కోసం ఇట్లా పాయింట్స్ తీస్తూ ఉంటాడని చెప్పి ఒక మాట అంటారు అన్నాడు. మంచోళ్ళు అబ్బా, అందరూ మంచోళ్ళే. నబీల్ సిచ్యువేషన్సే ఖరాబ్, అంతేనా? నబీల్, విష్ణు
అభయ్ సీక్రెట్ రూమ్లో ఉండొచ్చు అని చెప్పి విష్ణుప్రియతో అంటాడు. అసలు అభయ్ భాయ్ ఎట్లా పోయిండు అని అంటే ఏమో సీక్రెట్ రూమ్లో ఉండొచ్చు, మనకి తెలియదు కదా, చెప్పలేము అని అంటాడు. బయట అట్లాంటి ఏం జరగట్లేవు నబీల్, నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు మీ సీజన్ గురించి. విష్ణుప్రియ కావాలని పేపర్లో విష్ణుప్రియ సోనియా గురించి చెప్తుంది, కావాలని అక్కడ పేపర్లో లేదని చెప్పి పాయింట్ తీసి అట్లా చేస్తే అస్సలు నచ్చదు ఇట్లాంటివన్నీ సోనియా విషయంలో అని చెప్తుంది. అందరి మొహంలో హ్యాపీ మొహం లేదు. నైనిక అయింది, నైనిక సేవ్ అయినప్పుడు అంటే నాగమణి కంట మొహంలో హ్యాపీనెస్ కనిపించలేదని చెప్పి ఆమె నాగమణి కంట మీద కోపానికి వచ్చింది అన్నట్టు. అసలు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఒక నాగమణి కంట తప్ప. అంటే నాగమణి కంటకి ఆల్రెడీ బాల్కనీలో అంటే బాక్స్లో ఒక సినిమా చూపించారు కాబట్టి ఆ సినిమా వల్ల అతను బాధపడుతూ ఉన్నాడు కాబట్టి, అంటే యష్మితో జరిగిన సంఘటనలో నాగార్జున గారు ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా మొగుడైనా ఏ మొగాడైనా నో మీన్స్ నో అనే రేంజ్లో చెప్పారు కాబట్టి ఆయన కొంచెం పోయమ్మో అని చెప్పి బాధపడ్డాడు. అండ్ యష్మి దగ్గరికి వచ్చి ఏడిచిండు. యష్మి దగ్గరికి వచ్చి ఏడిచిన విషయాన్ని నిఖిల్ తోటి యష్మి షేర్ చేసుకున్నది. సో అదే ఇప్పుడు మనకి డిస్కషన్. వాడు పాపం వాడి వల్ల నేను అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినా అయిపోయింది ఆ రోజు. కానీ ఆ టాపిక్ ఈరోజు ఎందుకు తీసుకొచ్చిండు? కన్ఫ్యూషన్ రూమ్లో వాడికి ఆ వీడియో చూపించిరా, అసలు ఇది ఎట్లా పోయింది, వాళ్ళు ఏమన్నారు, అసలు నాకు ఏం చేయాలని అర్థం కావట్లేదు, అసలు నేను నార్మల్గానే ఉందామని అనుకున్నా, కానీ వాడు ఆ టాపిక్ తీసుకొచ్చిండంటే అక్కడ ఏం చేసిరు, ఒకటే క్లాన్లో ఉన్నాం కదా అని మళ్ళీ మాట్లాడినా. స్టార్టింగ్ నాకు మాట్లాడబుద్ధి కాలేదు, మాట్లాడలేదు. అసలు ఏం చెప్పాలి నేను, వాళ్ళు ఏమన్నారు, ట్రస్ట్ బ్రేక్ చేస్తే నాకు నచ్చదు, అందుకే ఆ విషయం మీదనే నేను దూరం పెట్టిన, ఏడుస్తుంటే నేనేం చెప్పాలి ఆ విషయానికి అని ఇక్కడ తన వర్షన్ తను చెప్తుంటే పక్క నుంచి నిఖిల్ అంటున్నాడు, నీకు ఎక్కడైనా అన్కంఫర్టబుల్గా అనిపిస్తే చెప్పేసేయి, వాళ్ళు ఎందుకు చెప్పారు, ఏదైనా జరిగితేనే కదా చెప్తారు, చెప్పి ఉండొచ్చు. నెక్స్ట్ టైం కనుక నీకు అట్లా అనిపిస్తే జస్ట్ నువ్వు సఫర్ కాకు, నువ్వు చెప్పేసేయి, నువ్వు అనేసే నీకు ఇష్టం లేదు, ఇలాంటివి నాకు నచ్చవు అని చెప్పి నిఖిల్ కూడా చెప్పిండు అన్నట్టు. సో ఇదంతా ఇక్కడ జరిగింది. యాక్చువల్లీ నిఖిల్ నాగమణి కంటకి నిజంగా ట్రూ ఫ్రెండ్ అంటే యాక్చువల్లీ నిఖిల్ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ వీళ్ళు ఎవరు కాదు. సిచ్యువేషన్ని బట్టి అవతలోడు హట్ కాకుండా ఉండాలి, మనకు ఆపోజిట్ కాకుండా ఉండాలి. సామధాన భేద దండోపశిచి కాదు, మిత్రభేదం మిత్రలాభంలో మిత్రలాభంతో ముందుకు పోదాం అనుకునే నేచరు నిఖిల్ది. ఇది క్లారిటీ. మిత్రలాభం అంటే నా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ అంటే అవతల ఉన్నోడిని కూడా ఫ్రెండ్ చేసుకొని వాడితో పాటుగా మైలేజ్ ముందడికి పోవాలి, అంటే మైలేజ్ ఎక్స్ట్రా మైలేజ్తో ముందడికి పోవాలనే కాన్సెప్ట్లో నిఖిల్ ఉన్నాడు. ఇది క్లారిటీ. ఓకే. అండ్ నబీల్, విష్ణుప్రియ అండ్ నైనిక వీళ్ళు ముచ్చట్లు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మనం ఇది రాదు అని అనుకుని ముచ్చట పెడతాం చూడరు, అది వస్తుంది. రెండిటికి మూడింటికి ముచ్చట పెడితే రాదనుకుంటాం కానీ 24/7 వస్తుంది అని చెప్పి నబీల్ చెప్తుంది. ఇది వాస్తవం. అండ్ నైనిక సోనియా దగ్గరికి పోయింది నైనిక. యాక్చువల్లీ సోనియా గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు. సడన్గా సోనియా అక్కడ చాపింగ్ చేస్తుంటే అంటే కూరగాయలు కట్ చేస్తా అంటే నేను బెస్ట్ చాపర్ ఉన్నాను కదా, వరల్డ్స్ బెస్ట్ చాపర్, నేను వస్తాను కదా, నన్ను పిలవచ్చు కదా అని చెప్పి పోయింది. చాపింగ్ చేశాను, కూరగాయలు కట్ చేసుకుంటూ ఏం చెప్తుందంటే, నువ్వు మా ఇంటికి రా, మా ఇంటికి వచ్చి మా అమ్మతోటి మా అమ్మ తెలంగాణ యాక్సెంట్లో మాట్లాడుకోండి, నేను చూసి ఎంజాయ్ చేస్తా మా ఇంటికి వస్తే అని అంటే, ఆ పార్టీ నేను సీజన్ అయిపోయిన తర్వాత పార్టీ ఇస్తాను, మీరందరూ కూడా రావాలి అనుకుంటే ఇట్లా డిస్కషన్ జరుగుతున్నాయి అన్నట్టు. వీళ్ళంతా సీజన్ అయిపోయిన తర్వాత ఒకే చెట్టుకు పూసిన పువ్వుల్లాగా, పెరిగిన కాయల్లాగా, పండిన పండ్లలాగా చాలా అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళంతా కలిసి దావతులు చేసుకుంటుంటారు. పోయిన సీజన్లో స్పై బ్యాచ్ కూడా కలిసి దావతులు చేసుకుంటున్నాయి. మనం మాత్రం అట్లుంటుంది అన్నట్టు. అందుకే మన ఇంట్లో పంచాయతీలాగా ఫీల్ కాకుర్రి. ఈ రోజు ఉన్న జడ్జిమెంట్ రేపు ఉండదు. యష్మిని పోయిన వారం మంచిదిగా లేదన్నాం, ఈ వారం మంచిగా ఉన్నదన్నాం. విష్ణుప్రియని లాస్ట్ టైం సూపర్ అన్నాం, ఈ వారం తుస్సు అన్నాం. అదకపోయిన వారం సోనియా ఫస్ట్ వీక్ వామ్మో ఏమన్నా గేమర్ అన్నాం, సెకండ్ వీక్ అయ్యే ఏం గేమర్రా అన్నాం. నిఖిల్ స్టార్టింగ్లో అబ్బా ఏం కమాండింగ్, ఏం లీడర్షిప్ అన్నాం, ఆ తర్వాత ఏంద్రా టింగ్ అన్నాం. అట్లా మారుతూనే ఉంటుంది, వీక్ మారుతుంది. అభయ్ని స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నాం, దెబ్బకి థర్డ్ వీక్లో ఎలిమినేషన్ కూడా అయిపోయింది. సో ఇట్లా మన డెసిషన్లు మారుతూనే ఉంటాయి. ఎవ్రీ డే సిచ్యువేషన్ బట్టి మారుతాయి. కాబట్టి మీరు స్ట్రాంగ్గా వీడు అట్లా వాడి ఇట్లా అనుకోకురి. వాళ్ళంతా కూడా అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎండింగ్ ఆఫ్ ద సినిమా ఎట్లుంటుంది, వాళ్ళంతా ఒక ఈవెంట్లో కలిసి మాలో గిలిలో పండేది చెప్తా, మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే,
ఉన్నవి మా ఇంటికి మా కంటికి టెండరి అని డాన్సులు చేస్తారు. సంక్రాంతి పండుగ వచ్చి సంక్రాంతి వచ్చింది 9 అంటారు. మనం వాడు అట్లా వీడిట్లా డిబేట్ పెట్టుకుందాం, కొట్టాడుకుందాం, జుట్టు పడుకుందాం, ఇవన్నీ ఉన్నాయి బస్. ఓకే పార్టీలు ఇచ్చుకుంటా అని చెప్పి మాట్లాడుకున్నారు, అయిపోయింది అక్కడికి. అండ్ విష్ణుప్రియ, సీత, నైని ఇయ్యా స్టార్ట్ చేసిరా అయ్యా 1 2 3 పేజీలు ఉంది. దన్న చెప్పేస్తా, చాలా ఫాస్ట్ క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సీత, విష్ణుప్రియ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే యశ్ ఆ టాపిక్ ఉంది కదా, సోనియా గురించి ఊకే యశ్ అని నాగార్జున గారు ఎందుకు గుర్తు చేస్తారో తెలుసా, సింపుల్లీ ఇక్కడ రిమెంబర్ చేయడానికి. ఓకే అయిపోయింది. ఆ తర్వాత విష్ణుప్రియ, నైని, సీత ఇంకో మాట ఏంటంటే లవ్ స్టోరీ లాగా కప్పులు లైటర్స్ టీ. యాక్చువల్లీ నిఖిల్కి ఎంతో, నిఖిల్ గురించి మాట్లాడిందో పృథ్వీ గురించి మాట్లాడిందో ఇద్దరు గురించి మాట్లాడుతారో వీళ్ళు అర్థమవుతలేదు. కానీ ఎందుకంటే వీళ్ళ సేమ్ కైండ్ ఆఫ్ ట్రాక్ ఇద్దరితో నడుస్తూ ఉంది. ఇక్కడ ఏం అర్థం చేసుకోలేని సిచ్యువేషన్ ఉంది. అయితే ఏంటంటే ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు నిఖిల్ అనేది ఒక పాయింట్ మాట్లాడింది. అండ్ పృథ్వీ నామినేషన్లలో పృథ్వీ అనుకున్న, యాక్చువల్లీ విష్ణుప్రియ అంటే లాస్ట్ వీక్ నామినేషన్లో పృథ్వీని వేద్దాం అనుకుందట. కాకపోతే ఏంటంటే ఎండ కొట్టేసరికి ఎండలు ఎంతసేపు నిల్చుంటాం అని చెప్పి టక్క క్లోజ్ చేసుకోవాలని ఏదో పాయింట్ చెప్పిందట. సో సీజన్ నాన్ స్టాప్లో పెట్టినట్టు పైన ఒక రూఫ్ పెట్టుండి బిగ్ బాస్, ఎందుకంటే అప్పుడు ఎండ కొట్టకపోతే వీళ్ళు ఎక్కువసేపు మాట్లాడే ఛాన్స్ ఉంది. అండ్ నిన్న నైట్ కూడా లైవ్లో ఆ కిచెన్ దగ్గర విపరీతం వర్షం పడ్డది కదా మొన్న నైట్. సో ఆ వర్షం సప్పుడు అని ఆ రేకుల సప్పుడు వస్తుంది, జర చూసుకోరు బిగ్ బాస్. ఫిల్టర్స్ ఏంది, ఆడియో ఫిల్టర్స్ పెట్టండి, లేదంటే ఏంది నాయిస్ అబ్జర్వర్స్ పెట్టండి ప్లీజ్, నాకు అది అయితే రిక్వెస్ట్. ప్రేరణ, సీత ప్రేరణ మీద బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయంట, రేపు నామినేషన్లో దుమ్ము దులిపేస్తా అంటుంది. లాస్ట్ వీక్ ఏం చెప్పింది ఈమె, నేను ఎమోషనల్గా వీక్ అవుతున్నా అని చెప్పింది కదా. ఈమె ఏం చేసిందంటే ఈమె కూడా ఎమోషనల్గా వీక్ అయింది కదా, ఈమె కూడా ఏడ్చింది కదా. ఎప్పుడు ఏడిచిందబ్బా ప్రేరణ, నాకు అర్థం కాలేదు. ఆ టాస్క్లో సంచాలక చేసేటప్పుడు కూడా ఏడిచింది కదా. ఇవన్నీ నేను గమనించిన, అంటే విష్ణుప్రియ నేను కూడా గమనించిన. సీతను నువ్వు ఎమోషనల్ అన్నావు కదా, నేను కూడా నామినేట్ చేస్తా అంటాను. నీ సమస్య కాదు, నీ ఊరు పంచాయతీ కాదు, నీకెందుకమ్మా విష్ణుప్రియ. అండ్ అక్కడ ప్రేరణ అన్న పాయింట్ ఏంటంటే నువ్వు ఎమోషనల్గా వీక్ ఏడుస్తావు నువ్వు అనలే, నీ ఎమోషను నీ గేమ్ కంటే ఎక్కువ అవుతుంది అనే పాయింట్ చెప్పింది. సరే, నీ ఫ్రెండు నిన్ను కాదు అని అంటే నువ్వు ఎట్లా ఏడిచినావు, ఎక్కడ నాకు ఈ సిచ్యువేషన్ గుర్తురాలేదు. నీ ఫ్రెండ్ నిన్ను కాదంటే ఎట్లా ఏడిచినావు, సంచాలకు ఏడిచినావు అని ఈ టాపిక్ మాట్లాడారు. ఆ తర్వాత విష్ణుప్రియ అంటుంది నాగమణి గంట గురించి, యూ డోంట్ రిపీట్. నాగమణి గంట ఇంతకుముందు డల్గా ఉన్నాడు కదా, డల్గా ఉన్నాడు అంటే అబ్బాయి పోయిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ డల్గా సైలెంట్గా ఉంటే పోయి మాట్లాడడానికి ట్రై చేసిందట. నేను ట్రై చేస్తే నాకు 1 వీక్ స్పేస్ కావాలన్నాడట. నాతో మాట్లాడుకో, నాకు ఒక 1 వీక్ స్పేస్ కావాలన్నాడట. 1 వీక్ స్పేస్ ఏంది భయ్యా, నీకు నువ్వు చెప్పేటి గమ్మతుంటేలే. మామూలుగా అయితే కొద్దిసేపు స్పేస్ కావాలంటే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు టైం తీసుకొని ఫ్రీ అవుతారు కదా. నాకు ఒక 1 వీక్ స్పేస్ కావాలన్నాడు. ఆశ్చర్యపోతుంది, 1 వీక్ స్పేస్ కావాలన్నాడు, ఇదేందో అర్థమైతే లేదు. ఇక్కడ నైనికి వచ్చేసి పృథ్వీ గురించి చెప్పింది, సీత కదా ప్రేరణని నామినేట్ చేస్తే ఎమోషనల్గా వీక్ ఉంది ఏడ్చిందని. అంటే పృథ్వీకి కూడా ఈ పాయింట్ వస్తుంది, నైనిక పృథ్వీకి కూడా ఈ పాయింట్ వస్తుంది, ఎందుకంటే ఫోటో టాస్క్లో ఏడ్చింది కదా. అంటే అది వేరు అంటుంది సీత, ఎందుకంటే పృథ్వీ కొంచెం క్లోజ్ కాబట్టి. పృథ్వీ అంటే వీళ్ళ ఇద్దరికి కూడా మంచి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి వీళ్ళంతా పృథ్వీని లైట్ తీసుకుంటూ ఉంటారు అన్నట్టు. యూ డోంట్ రిపీట్ అదర్స్ అగైన్. ఓకే, సీత ఫ్రెండ్షిప్ చేసిన పాయింట్స్ తీస్తాడు నాగమణి గంట, అసలు అందుకే నచ్చదు. ఫ్రెండ్షిప్ అంటాడు, పాయింట్స్ అంటాడు, అందుకే నాగమణి గంట నామినేట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ వీక్ ఫ్రెండ్లీగానే ఉన్నాడు కానీ నేను నామినేట్ చేస్తే ఎందుకంటే పాయింట్స్ ఉన్నాయి అతని దగ్గర అని చెప్పి సీత అన్నది. నైనిక నేను కూడా నాగమణి గంట నామినేట్ చేస్తా అని చెప్పి నైనిక అన్నది. విష్ణుప్రియ నాకు కూడా చేయాలని ఉంది కానీ నేను ఏ వసాబ్ని వదలా అంటాను, అంటే ఆదిత్యం నిడిచిపెట్టాను నేను, ఎందుకంటే పోయిన వీకు ఇక్కడంతా పగతో కూడింది కాదు. ఇప్పుడు విష్ణుప్రియ ఏమంటుంది, పోయిన వారము నేను వైట్ లిక్విడ్ పోయలేదు అని చెప్పి నన్ను నామినేట్ చేసిండు, మింగిల్ అవ్వట్లేదు అన్న పాయింట్ చెప్పినావు నువ్వు, అది నాకు నచ్చట్లేదు అని చెప్పిండు. నాకు నచ్చలేదు అసలు. ఆయన ఏంటి, ఆయన చదువుకున్నాడు అంటున్నాడు, ఆయన చాలా తెలివి కల్లోడు అంటున్నాడు, ఆయన ఏజ్లో పెద్ద అంటున్నాడు, కనీసం అర్థం చేసుకోడు, ఆయన స్పోర్టివ్ నేచర్ లేదు అసలు. ఎట్లా అంటాడు, నువ్వు కరెక్ట్గా లేదు అని చెప్పి ఎట్లా సీరియస్ అవుతాడు ఆయన. చిన్న పిల్లని స్పోర్టివ్గా తీసుకొని వదిలేయకుండా అలా అంటాడు. విష్ణు మీరు మంచోళ్ళు, ఐ వాంట్ మీరు బాగా చేయాలి అని అంటారు, కానీ నాకైతే పొడిచిపోయి చేయాలని ఉంది అంటే ఐ వాంట్ టు పొడిచిపోయి అంటుంది, అంటే నేను పొడిచేస్తే ఆయన నేను చెప్తుంది. సో ఇప్పుడు విష్ణుప్రియ నామినేషన్ లేని ప్రేరణ అండ్ ఏవోసాబ్ ఆదిత్యం.
నైనిక నామినేషన్స్ ఏంది ప్రేరణ అండ్ నాగమణికంట, సీత నామినేషన్స్ ప్రేరణ అండ్ నాగమణికంట, ఇట్లనే ఉంది మ్యాక్సిమం. నైనికది ఏమైనా మారితే మారచ్చు, చెప్పలేము. సోనియాని కూడా చేయొచ్చు. కాన్ఫిడెన్స్ వచ్చింది, కొంచెం చేసినా చేస్తుంది. ఏం కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుంటారు, నామినేషన్ నుంచి సేవ్ అయిపోతాను నేను అన్న కాన్ఫిడెన్స్ ఉందన్నట్టు. అయితే ఇక్కడ ఏంటిది అన్నీ ఏవో సాబ్ అన్నీ అబ్జర్వ్ చేస్తాను అంటారు కదా, అదే ఆదిత్య వర్మన్ అన్నీ అబ్జర్వ్ చేస్తా అంటారు కదా, చదువుకున్నాడు కదా, బాగా తెలివికల్లాడు కదా, ఏంటిది అసలు పాయింట్, అసలు అట్లా ఈగో ఫీల్ అవ్వడం, స్పోర్టివ్గా తీసుకోకపోవడం ఏంది నాకు అర్థమవుతలేదు. ఇంట్లో ఇన్ని టాపిక్స్ ఉన్నాయి, నేనే దొరికానా ఆయనకి నామినేషన్ చేయడానికి, వైట్ లిక్విడ్ పోయిపోతే నామినేట్ చేస్తాడా అని విష్ణుప్రియ అంటారు. సీత ఈ వీక్ పృథ్వీని చేస్తాడు ఆదిత్య వర్మన్ అని చెప్పి అన్నది. లాస్ట్ వీక్ చేసిండా లేదా అని చెప్పి ఆదిత్య వర్మన్ ఎవరిని నామినేట్ చేసిండు అనే పాయింట్ తోటి మాట్లాడుకున్నారు. యాక్చువల్లీ ఈ వీక్ పృథ్వీకి విపరీతమైన నామినేషన్లు పడతాయి బికాజ్ ఆఫ్ ఆర్గెన్స్. అంటే వాళ్ళ టీం వాళ్ళు చేయరు కానీ అవతల టీం వాళ్ళు చేసే ఛాన్సెస్, అంటే ప్రేరణ కానీ యష్మి కానీ నబీల్ కానీ వీళ్ళందరూ నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. సారీ, నబీల్ నామినేషన్స్ అయిపోయినాయి కదా ఆల్రెడీ, తెలుసు కదా. ఆ తర్వాత నైనిక అసలు ప్రతిదానికి బ్లేమ్ చేసేదాన్ని. నైనిక ఏమంటుందంటే యష్మినట ప్రతిదానికి బ్లేమ్ చేసేదాన్ని నేను, కానీ ఇప్పుడు యష్మిని చూస్తుంటే భలే అనిపిస్తుంది, వెరీ ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. అంటే విష్ణు ఉండి యష్మి పని చేస్తూనే ఉంది అసలు ఇక్కడ కిచెన్లో బాత్రూంలో ఎక్కడ చూసినా తను వర్క్ చేస్తూనే ఉంది. అసలు ట్రూలీ అసలు వేరే రకంగా అనిపిస్తుంది. ట్రయింగ్ టు చిల్ అప్ విత్ ఎవ్రీ వన్, అందరితో కలిసి మాట్లాడడానికి ట్రై చేస్తుంది. ఐఎమ్ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ అని చెప్పింది. అంటే నేను ఆమెతో ప్రేమలో పడుతున్నాను, అమ్మో అన్నీ మారుతున్నాయి ఇక్కడ అని చెప్పాను. అనగానే నైనిక ఉండి అసలు ఇక్కడ ఇంప్రెషన్స్ అన్నీ మారిపోతున్నాయి, సిచ్యువేషన్స్ అన్నీ మారిపోతున్నాయి, ఒకరి మీద ఒకరు ఒపీనియన్ ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండట్లేదు, అసలు ఈక్వేషన్స్ అన్నీ మారిపోతున్నాయి అని చెప్పి నైనిక అన్నది. షీ ఈజ్ ట్రయింగ్ టు జెల్ విత్ ఆల్, అందరితో కలవడానికి ట్రై చేస్తుంది, భలే అనిపిస్తుంది. ఈమె మళ్ళీ చీఫ్ అయితే బాగుంటుందని చెప్పి అంటే ఈ డిస్కషన్ తర్వాత కొంచెంసేపటిగా అంటుంది. యష్మి మళ్ళీ చీఫ్ అయితే బాగుంటుంది అనగానే పక్కన విష్ణుప్రియ ఉండి వామ్మో ఆమె చీఫ్ అయితే మనం తట్టుకోలేమయ్యా, ఆమె కంటెస్టెంట్ అయితేనే బాగున్నది, చీఫ్ అయితే తట్టుకోలేమంటుంది. నిజంగా చీఫ్ అయితే చాలా కమాండింగ్గా ఉంది, అదే కంటెస్టెంట్ లాగా నార్మల్గా అంటే మామూలుగా చాలా ప్లెజెంట్గా ఉంది. మ్యాటర్ ఆఫ్ సిచ్యువేషన్ అబ్బా, అక్కడ యష్మికున్న ప్రెజర్ వేరు, అక్కడ అడ్డిమారి గుడ్డి దెబ్బలా నువ్వు చీఫ్ అయినావు, అంటే లక్కీలీ చీఫ్ అయినావు అనేసరికి పోయమ్మ మనం నిరూపించుకోకపోతే వీళ్ళంతా నిజంగా లక్కీలీ చీఫ్ అని చెప్పి బాగా ఇజ్జత్ తీస్తారు అన్న పాయింట్ తోటి ఏమో చాలా కమాండ్ చేసింది. కమాండింగ్ చేయడం కూడా జనాలకు నచ్చలేదు. అసలు అంటే ఎట్లుండాలో ఆ సిచ్యువేషన్ అర్థం కాలేదు. యష్మి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కదా, అది ఫస్ట్ చీఫ్ అవ్వడము, ఎవరిని ఎట్లా డీల్ చేయాలో అర్థం కాలేదు నాకు అని. అండ్ ఇప్పుడు కంప్లీట్గా యష్మికి అందరూ కూడా బాగా క్లోజ్ అయిపోతున్నారు. డే 1 నుంచి కూడా నేను యష్మి సైడ్, యష్మి లేకపోతే గేమ్ లేదు, యష్మి గేమ్ ఆడాలని ట్రై చేస్తుంది, యష్మి ప్రతిసారి గేమ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది, యష్మి తోపు, యష్మి తురుము, యష్మి అది, యష్మి ఇది అని అంటే నీకు తప్ప ఇంకెవరికి నచ్చలేదు యష్మి అన్నారు. కడిగితే ఇప్పుడు యష్మి అందరికి నచ్చుతుంది. ఒక్కొక్కరి మీద ఒపీనియన్స్ మారుతున్నాయి, అది అయిపోయింది. ఆ తర్వాత నైని ఏమంటుందంటే నైనికి రాలేదు కదా, నైనిక ఓయమ్మ నైనికి వచ్చినాక ఇదో పెద్ద పంచాయతీ నైనిక 2 పేర్లు సేమ్ ఉంటాయి. ఆల్రెడీ హౌస్లో చాలామంది నైని అని పిలుస్తారు, ఇప్పుడు మళ్ళీ నైని వస్తుంది, నైని అవుతుంది. ఒక పని చేయరు, ఒక 9ని తీసేసి ఇంకో 9ని పెట్టుర్రి, బాగా ఆడుతుందంటారా. ఓకే నైనిక ప్రేరణతోటి నాకు మాటలు లేవు, ఎందుకంటే నేను ఎట్లా అంటది క్యారెక్టర్ లెస్ అని చెంప పగలు కొడతాను కదా, అందుకే నాతో మొహం చూసి కూడా తిప్పుకొని వెళ్ళిపోతుంది, మాట్లాడతలేదని నైనిక చెప్తుంది. ఎట్లా మాట్లాడుతుంది బేసిక్గా ఇగో ప్రేరణ విపరీతమైన హైపర్ యాక్టివ్ గర్ల్, క్యూట్ వొకాబులరీ ఉన్న గర్ల్, యాక్సెంట్ బాగుంటుంది, దాంతో క్యూట్నెస్ యాడ్ అవుతుంది. అండ్ పొట్టి పిండమే అని గట్టి పిండం అన్నట్టుగా ఉంటుంది, చోటా పటాగా బడా ధమాకా అన్నట్టు బిహేవ్ చేస్తుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇట్లాంటి యాక్టివ్గా ఉండే హైపర్ యాక్టివ్గా ఉండేటోళ్ళు కొన్ని విషయాలకి బాగా హట్ అవుతారు. అంటే ఇప్పుడు విష్ణుప్రియ చేసిన పాయింట్ కావచ్చు, లేదంటే నైనిక చెంపబాలు కొడతాను దానికి బాగా హట్ అవుతారు. సో హట్ అయితే మాట్లాడదు, దట్స్ ఇట్, అంతే. అబ్బా నువ్వు చెప్పు, నువ్వు భజన చేయి, ప్రేరణ భజన అంటావా? ఎంతమంది ప్రేరణను లైక్ చేస్తున్నారు అనేది కింద కామెంట్లలో చెప్పురా, లైక్ కొట్టురబ్బా. ఓకే, ఏమన్నా చేద్దామంటే ఇక్కడ విష్ణుప్రియ బాధ చూడుర్రి.
సోనియా గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. విష్ణుప్రియ ఫస్ట్ అభయ్ గురించి చెప్పింది, నా నోరు గురించి చెప్పిండు, అట్లాంటిది ప్రేరణ నోరు గురించి ఎందుకు చెప్పలేదు? ఆయన టీంలో ఉన్న ప్రేరణ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది కదా, నా నోరు కొంచెం అదుపులో పెట్టుకోమని చెప్పిండు. అఫ్కోర్స్ నేను కంట్రోల్లో పెట్టుకుంటాను, నాకు కూడా తెలుసు నా నోరు ఎక్కువ అని, కానీ ప్రేరణ గురించి ఎందుకు చెప్పలేదు, వాళ్ళ టీంలోనే ఉంది కదా అని చెప్పి విష్ణుప్రియ అభయ్ని క్వశ్చన్ చేసింది. అభయ్ నువ్వు బయట ఆన్సర్ చేయి ఇంటర్వ్యూలలో. విష్ణుప్రియ పక్కనే ఎంబటే సీత ఏమన్నదంటే, థ్యాంక్ గాడ్ తనకి రెడ్ రోజ్ ఇవ్వలేదు ఇంకా నయమంటుంది. వీళ్ళకి ప్రేరణ అంటే అంత పగెందుకు వచ్చిందో నాకు అర్థమవుతలేదు అబ్బా. వీళ్ళే కదా ప్రేరణను ఎగబడి కొట్టింది, ఏందో మరి. నేను కొట్టలేదు, నేను సీరియస్గా చూశాను, కోపంతో చూశాను, ఫేస్ హేట్రేట్తో చూశాను అని చెప్పి అన్నీ అంటుంది కదా, నేను అట్లేం పెట్టలేదు, నేను చాలా క్యాజువల్గా నిన్ను రివర్స్లో కొడుతుంది కాబట్టి నువ్వు ప్రొటెక్ట్ చేస్తున్నావు ఆమెని, ఆ టైంలో నేను పోయినా అంతే, అసలు నేను అట్లా హేట్రేట్తో చూడలేదు, ఆ కెమెరా యాంగిల్ ఏదో చూపిస్తున్నా అయిపోయేది, నేను ఎక్కడ హేట్రేట్తో చూశాను అని ఇవన్నీ విష్ణుప్రియ చెప్తాను. ఈ డిస్కషన్ నాగార్జున గారి ముందు జరుగుతుంటున్న టైంలోనే విష్ణుప్రియ ప్రేరణని హేట్రేట్తో చూసింది. మీరు గమనిస్తే ఇక్కడ ఇన్ని చెప్పి ఏం లాభం, అక్కడ లైవ్లోనే మనకు కనబడుతుంది ఎంత కోపంతో, ఎంత హేటెడ్తో, ఎంత చీప్గా, ఎంత ఇరిటేటింగ్గా చూసిన ఆ పర్సన్ని మనకు అక్కడ లైవ్లో కనబడుతుంది. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏమంటుందంటే, నేను కావాలని రాలేదు, ఇట్లా పట్టుకోవడానికి వచ్చిన సీత నువ్వు ఆల్రెడీ హ్యాండిల్ చేసినావు కాబట్టి, అండ్ నేను చాలా గట్టిగా అరిచిన, ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా, ఎందుకంటే భయపెట్టడానికి మాత్రమే అనగానే పక్క నుంచి సీత నువ్వు కూడా పృథ్వీలాగానే ఆలోచిస్తావు అన్నమాట అంటది. సీత అంటే థ్యాంక్ గాడ్ అసలు ఆమెకి రెడ్ రోజ్ ఇవ్వలేదు అభయ్. అండ్ ప్రేరణ కూడా కొంచెం బాధపడతారంట, నాకెందుకు రెడ్ రోజ్ ఇవ్వలేదు అన్న, నాకు బాగానే క్లోజ్ కదా అని అంటే, నబీల్ ఉండి నాకెందుకు ఇచ్చిందో నాకే అర్థమైతే లేదు, ఇంకోటి ఎందుకంటే నాకు శేఖర్ భాయ్ బాగా క్లోజు, అప్పుడు నా గురించి పాజిటివ్గా ఏం చెప్పలేదు, నేను ఎక్స్పెక్ట్ చేసిన, ఇప్పుడు నువ్వు రెడ్ రోజ్ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు, కానీ పోయిన కంటెస్టెంట్స్కి ఆ మూమెంట్లో అర్థం కాదు, నబీల్ భలే అర్థం చేసుకున్నాడు, ఆ మూమెంట్లో వాళ్ళకి అర్థం కాదు అక్కడ ఏం చేయాలనేది, ఏదో చేసేస్తారంతే, దాన్ని అంతా మనం మనసులో పెట్టుకోవద్దు, అదంతా కూడా ఫ్లోలో జరిగిపోతుంది, అక్కడ సిచ్యువేషన్ వాళ్ళకి అర్థం కాదు, అక్కడికి ఎలిమినేట్ అయిపోయి అక్కడ ఉంటారు కదా, మైండ్ బ్లాక్ అయి ఉంటుంది అనగానే ప్రేరణ ఉండి అసలు నువ్వు ఎంత బాగా ఆలోచిస్తావు అని చెప్పి నబీల్ గురించి చెప్పింది. ఎస్, రాను నబీల్ షైన్ అవుతున్నాడు అబ్బా. ఓకే, ఆ తర్వాత విష్ణుప్రియ ఏమైనా చేద్దాం అంటే, సోనియా గురించి మాట్లాడుకున్నాం. సోనియా పెద్ద మ్యానిపులేటర్, అసలు నిఖిల్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ని సంచిలో వేసుకుని కట్టేసుకున్నట్టుగా అయిపోయింది. నిఖిల్ గేమ్ పరంగా చాలా చాలా సూపర్గా ఆడతాడు, కానీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు, మ్యానిపులేట్ అయ్యిండు, కంప్లీట్గా గేమే పోయింది. కంప్లీట్గా సోనియా పెద్ద మ్యానిపులేటర్, తన గేమ్ని మొత్తం కంట్రోల్లో పెట్టుకుంది అని చెప్పి ఈ టాపిక్ని మాట్లాడుతుంటే, ఫస్ట్ అండ్ సెకండ్ డే బాగా ఉన్నాడు ఎవరు నిఖిల్, ఆ తర్వాత మారిపోతూ వచ్చిండు, నామినేషన్ నుంచి చేంజ్ అయ్యిండు అని ఈ అన్ని టాపిక్లు మాట్లాడారు. ఇక్కడ పృథ్వీ టాపిక్ కూడా మాట్లాడారు. సోనియా పృథ్వీని ఈ అగ్రెషన్ కరెక్టే అని చెప్పి ఎంకరేజ్ చేస్తుంది అనే టాపిక్ మాట్లాడారు. ఇది కూడా బాగానే పోతుంది అన్నట్టుగా చెప్పింది. సారీ, ఈ ట్రాక్ కూడా ఇప్పుడు నిఖిల్ సోనియాది కూడా బయట జనాలకు మంచిగానే పోతుందిలే, పాజిటివ్గానే పోతుంది అన్నట్టుగా మళ్ళీ డిస్కషన్ చేసుకున్నారు. అంటే చెప్పలేం కదా, వీళ్ళు అనుకున్నట్టుగా బయట రాదు కదా అన్న పాయింట్ వీళ్ళది, కానీ బయట కూడా అట్నే వస్తుంది. ఇంత సౌండ్ పెట్టేసారే, దేవుని పాటలు ఏమంటారు. ఇక్కడ విష్ణుప్రియ సోనియా గురించి ఏమైనా చెప్దామంటే చీఫ్కి అక్కడ లెఫ్ట్ రైట్ అన్ని హ్యాండ్స్ ఆమెనే సోనియా, ఇంకా మనం ఏం చెప్పడానికి లేకుండా అయిపోయింది అని చెప్పి అంటుంది. సీత ఆమె అలగడము, ఈయన కన్విన్స్ చేయడం, ఇవన్నీ కూడా బయట బాగా పోయినాయి. అందుకే నాగార్జున గారు అన్నారు, అసలు నాగార్జున గారు అన్నారంటే మామూలు ముచ్చట కాదు, అది జనాలకు ఎట్లా పోయినాయో, అసలు నీకు టైమే లేకపోయా అని అంటున్నాడంటే అది బాగా నెగిటివ్గా పోతుందేమో అని చెప్పి ఒక మాట సీత అన్నది. అంటే బయట అర్థం చేసుకుంటుంది సీత, బయట యాజ్ ఇట్ ఈజ్గా జరిగింది అర్థం చేసుకొని మాట్లాడగలిగే కెపాసిటీ ఉన్న ఏకైక బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు? బయట జనాల పల్స్ తెలుసుకొని, అంటే బయట జనాల్లో ఉండి చూసినట్టే షోని ఎగ్జాక్ట్గా గెస్ చేయగలిగిన ఏకైక కంటెస్టెంట్ ఎవరు, ఏ సీజన్లో ఉన్నాడు కింద కామెంట్ చేయరు. చెప్పనా, నేను చెప్తా కొద్దిగా. ఒకే ఒక కంటెస్టెంట్, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్, ద బాస్. హూ ఇస్ దట్ బాస్? బాస్ ఆఫ్ ది మాస్. ఓకే, చిన్న థింగ్స్ నోటీస్ చేస్తుంది సీత. నిఖిల్ లాంటి బాయ్, వీళ్ళు ఏందబ్బా అసలు నాకు అర్థమైతే లేదు. సీత అయితే ఏంది, విష్ణుప్రియ, వీళ్ళు నిఖిల్ పృథ్వీ అంటే అతిలోక సుందరులు, జగదేక వీరులు, భూతల అందగాళ్ళు ఆఫ్ పెద్దవాళ్ళు తేలరు, అసలు వీళ్ళని మించిన మగవాళ్ళు లేరు అన్న కైండ్ ఆఫ్ ఎలివేషన్ ఇస్తారబ్బా.
నిఖిల్ లాంటి బాయ్ దొరకడం చాలా అదృష్టం, నిఖిల్ లాగా అర్థం చేసుకునే వ్యక్తి దొరకడం చాలా అదృష్టం అనగానే ఇక్కడ విష్ణుప్రియ ఒక సిచ్యువేషన్లో ఇట్లా డిస్కషన్లో ఏమంటుంది తెలుసా, అందుకే అప్పుడప్పుడు నీకు హగ్ ఇప్పిస్తున్నా, సైడ్ నుంచి హగ్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ నుంచి హగ్ చేసుకోమని చెప్తున్నాను. ఏందక్క మీరు మాట్లాడేది, మీరు ఏం కోరుకుంటున్నారు? మేమేమో ఏందిరా నాయన అమ్మాయిలని ఇబ్బంది పెడుతున్నారు అబ్బాయిలంటే, మీరే అబ్బాయిలని ఇబ్బంది పెడతాటున్నారు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే. నిఖిల్ లాంటి బాయ్ దొరకడం చాలా లక్కీ, అసలు బ్లెస్సింగ్స్ లాగా చిన్న చిన్న థింగ్స్ని కూడా నోటీస్ చేస్తాడు నిఖిల్. లక్కీ ఇక్కడ విష్ణుప్రియ అంటుంది, లక్కీలి పృథ్వీ హార్ట్ విరగొట్టలేదు నిఖిల్ అంటే, సోనియా హార్ట్ ఇరగొట్టిండు, పృథ్వీ ఇరగొట్టలేదు, మీరు ఖుషి అవుతున్నారు. సోనియా అంటే ఇలా కోపం. ఏదో సీరియల్లో ఉంటారు చూడరు, ఈ సీరియల్లో ఆడ వీళ్ళను ఇంకో ఆడ మనిషిని హేట్రేట్ చేస్తుంటారు, ఆ సాత్రంగా కనబడుతుంది. అయితే ఇక్కడ పృథ్వీ హార్ట్ ఇరగొట్టలేదంటే, పృథ్వీ హార్ట్ ఇరగొట్టకపోవడానికి కారణం ఏంది నిఖిల్ది? ఆల్రెడీ రెడ్ ఎగ్ సోనియాకి ఇచ్చినప్పుడు పృథ్వీ వచ్చి నాకెందుకు ఇవ్వలేదని అడిగిండు. ఓ అమ్మ వీడు హట్ అవుతుండ అని చెప్పి ఇక్కడ వచ్చి అతుకు పెట్టిండు అన్నట్టు. అది వీళ్ళకి అర్థం కాలేదు. ఓకే, మనం ఇండివిజువల్గా ఆడుతున్నాం కాబట్టి వీళ్ళంతా ఇక సెల్ఫ్ డబ్బా నా లెక్కనే. మన పికిల్స్ గురించి నేను చెప్పినట్టే, నా గురించి నేను చెప్పుకున్నట్టే ఇప్పుడు వీళ్ళ గురించి వీళ్ళు చెప్పుకుంటారు. అదేంటంటే మనం ఇండివిజువల్గా ఆడుతున్నాం కాబట్టి సర్వైవ్ అవుతున్నాము, తిట్టుకోకుండా సర్వైవ్ అవుతున్నాం. మనకి తిట్లు కూడా పడతలేవు అంటే, వీళ్ళకి తిట్లు ఎక్కువ పడలేదు కదా, నైనికకి కానీ విష్ణుప్రియకి కానీ సీత కానీ. విష్ణుప్రియకి తిట్లు పడాలి, సీతకు కూడా తిట్లు పడాలి, ప్రేరణ విషయంలో జరిగిన దానికి. నాగమణి గంటకు అనవసరంగా తిట్లు పడ్డాయి. సో ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి, సీత గురించి అడ్రస్ చేయాల్సిన పాయింట్స్ ఉన్నాయి కానీ చేయలేదు. అందుకే వీళ్ళకి ఏం తిట్లు పడకుండా మనం ముందుకు పోతున్నాం అంటే ఇండివిజువల్గా ఆడుతున్నాం. వీళ్ళు ఇండివిజువల్గా ఆడుతున్నాం అని చెప్పి నామినేషన్ గురించి గ్రూప్ డిస్కషన్ పెట్టారు ఇండివిజువల్ ప్లేయర్స్. అందుకే మనం ముందుకు పోతున్నాం. విష్ణుప్రియ అంటుంది, నాకు గట్టి పాయింట్స్ దొరికితే సోనియాని నామినేట్ చేస్తా. సోనియాని నామినేట్ చేయాలంటే భయపడుతున్నారు అబ్బా ప్రతి ఒక్కరు కూడా. నేను చెప్పిన ప్రతిసారి చెప్తుంటే ఎవరు భయపడతారు, మొన్న 9కే చేయలేదా అన్నారు. చేయడం కాదు, భయపడుతున్నారు వీళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియాని గట్టిగా పాయింట్అవుట్ చేస్తే ఆమె రివర్స్లో గట్టి మాట్లాడితే మన దగ్గర పాయింట్స్ గుర్తొస్తే రావో, మనం లాజికల్గా మాట్లాడతామో మాట్లాడలేమో, ఆమె ఏదేదో లాజిక్ వేసింది అనుకో మనం బ్లాంక్ అయిపోతామో అని చెప్పి భయపడుతున్నారు. నాకు గట్టి పాయింట్స్ దొరికితే సోనియా నెక్స్ట్ వీక్ నామినేట్ చేస్తా. లాస్ట్ వీక్ ఒక కంటెస్టెంట్ దగ్గర నుంచి మనం ఈ మాట విన్నాం, అదెవరు, యష్మి సోనియా గురించి ఏం చెప్పింది, గట్టి పాయింట్స్ పెట్టుకొని నెక్స్ట్ వీక్ నామినేట్ చేస్తా, ఇప్పుడు ఊరికే నామినేట్ చేస్తే మనం అనవసరంగా ఇబ్బంది పడతామని చెప్పింది. సేమ్ లైక్ ఆ తర్వాత ఇప్పుడు పక్కన ఒకరిని పెట్టుకున్న నిఖిల్ గురించి మాట్లాడుకుంటా పక్కన ఎప్పుడు ఒకరిని పెట్టుకొని ట్రావెల్ అవ్వడం ఆయనకు అలవాటట. ఈ కిలాడి బాయ్స్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో పక్కన అంబటి అర్జున్ పెట్టుకుని ఉండేటోడంట. సో అట్లా పక్కన వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయడం ఆయనకు అలవాటు అంట. ఈయనకి థాట్ ఉన్నా కానీ ఈయనతో పాటు పక్కన వాళ్ళ థాట్స్ కూడా తీసుకొని ముందరికి పోతాడని చెప్పింది. ఆ తర్వాత ఒక్క నిమిషం 1 సెకండ్, సోనియా గురించి ఇంకో టాపిక్ కూడా మాట్లాడుకున్నారు కొద్దిసేపటి తర్వాత. ఏంటంటే సోనియాని ఫస్ట్ వీక్ నామినేషన్ తర్వాత బాగా హైప్ ఇచ్చేసారు, అసలు నామినేషన్ చేయడానికి కూడా ఎవరు ధైర్యం చూపిస్తలేరు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అంటున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ సపోర్ట్ ఉంది ఆమెకి, తనకి ఇంత బిల్డప్ ఇస్తున్నారంటే అని ఈ డిస్కషన్స్ అన్న పెట్టారు. ఆ తర్వాత 1 సెకండ్, చీఫ్లో అంటే నేను క్లాన్లోకి వచ్చేటప్పుడు అభయ్ క్లాన్లోకి రాకపోవడానికి కారణం ఏంటంటే అభయ్ బయాస్డ్ అని అంతకంటే ముందు చెప్పిన, నాకు అదైతే తెలిసిపోయింది. నేను ఈ క్లాన్కి వచ్చి బెస్ట్ థింగ్ అయిపోయింది, నాకు చాలా హ్యాపీ. కాకపోతే ఇక్కడ కూడా మా చీఫ్ మా మాట వినడని అండ్ మా కష్టాన్ని గుర్తించడని ఒక బాధ తప్ప ఇంకేం లేదని నిఖిల్ గురించి విష్ణుప్రియ చెప్తుంది. అయితే విష్ణుప్రియ తన గుర్తింపును కోరుకుంటుంది, అక్కడ గుర్తింపు ఏమి ఇస్తలేడని నిఖిల్ తన బాధ. యష్మి చీఫ్ అయితే బెటర్ ఉంటుందని వామ్మ వద్దని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత విష్ణుప్రియ పృథ్వీకి ఎన్నిసార్లు యష్మి అంటుందట విష్ణుప్రియతోటి, పృథ్వీకి ఎన్నిసార్లు చెప్పినా మారతలేడు, మళ్ళీ అగ్రెషన్నే తన బలం అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు, ఎంత చెప్పినా కొంతమంది చెప్తే మాత్రమే వింటాడు అని చెప్పి మళ్ళీ అక్కడ నైనిక చెప్పింది. ఆ తర్వాత నాగ్ సారు అగ్రెషన్ వల్ల గేమ్ వీక్ అవుతుందని చెప్పినా కానీ, అగ్రెషన్ మార్చుకోమని చెప్పినా కానీ లేదా అదే నా స్ట్రెంత్ అని చెప్పి అంటాడు. ఇంకా ఆయనకి ఏం చెప్తాం వేస్ట్ అని చెప్పి సీత చెప్తుంది. నిఖిల్ అభయ్ ఓకే అయిపోయింది. ఆ తర్వాత కావాలని ఒక్క నిమిషం, ఇక్కడ సోనియా గురించి ఇంకో టాపిక్ మాట్లాడారు. ఈమె టాస్క్ గెలిచింది కానీ ఏది నత్తలేకపోయే టాస్క్, కానీ ఈమె కాదు గెలిచింది. యాక్చువల్గా ఒకవేళ నిఖిల్ ఉన్నాడు కాబట్టి గెలిపించింది, కానీ ఒకవేళ ఆపోజిట్ టీంలో ఆదిత్య ఓం గారు లేకుండా అక్కడ నబీలో ప్రేరణ ఇంకెవరన్నా ఉంటే కనుక ఈ టాస్క్ గెలవకపోయేది. ఎందుకంటే నిఖిల్ ఒక్కడే గెలిపించిండు, సోనియా వల్ల కాలేదు అనగానే పక్క నుంచి సీత ఒకవేళ ఈమె టాస్క్ గెలిచినా కానీ జనాల్ని గెలుస్తుందా, టాస్క్ గెలవడం జనాల్ని గెలవడం కాదు కదా అని ఒక పాయింట్ మాట్లాడింది. ఆఫ్ కోర్స్
ఆ తర్వాత నన్ను సంచాలక్ కమ్మంటున్నాను, నేను సంచాలక్ గాను అని చెప్పి విష్ణుప్రియ అంటుంది. ఎందుకంటే సంచాలక్ అయితే ఇట్లా క్వశ్చన్ చేస్తారని నేను అనుకోలేదు. సంచాలక్ కూడా రైట్ రాంగ్ అని చెప్పి క్వశ్చన్లు చేస్తున్నారు నాగార్జున గారు. వామ్మో, నేనైతే సంచాలక్ అస్సలు గాను. అట్లనే పక్కన సీట్ ఉండి నేను చీఫ్ కావాలి, నేను ఎన్నో టీంలు మెయింటైన్ చేసిన, బాస్కెట్బాల్ టీం, క్రికెట్ టీం, ఇట్లాంటివన్నీ మెయింటైన్ చేసిన, కాబట్టి నేను చీఫ్ అయితే భలే డీల్ చేయగలుగుతా అని చెప్పి తను కోరుకుంటాను చీఫ్ కావాలని. ఆ తర్వాత నోబడీ నామినేషన్ అయిపోయింది. ఇక సోనియా గురించే చాలాసేపు మాట్లాడుకున్నారు. షీ కుడ్ హ్యావ్ బిగ్గర్ ప్లే. తన కంఫర్ట్ కోసం తను చూసుకుంటుంది, బయట వేరే వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ తన కంఫర్ట్ కోసం నిఖిల్ తోటి, పృథ్వీతోటి ఉంటుంది. అనగా సీత ఉండి గైడెన్స్ కావాలని చెప్పి ఓకే నిమిషం 1 సెకండ్. సరే, ఈ తర్వాత ఈ విష్ణుప్రియ వచ్చేసి నేను ప్రేరణని, ఆదిత్య ఓం గారిని నామినేట్ చేస్తా, వీలైతే నాగమణికంటని చేస్తా. సో ఇక్కడ ఏంటంటే ఫుడ్ దాంట్లో జస్ట్ ప్రేరణ టాపిక్ చెప్తుంది. ఫుడ్ దాంట్లో మిస్అండర్స్టాండింగ్ అయింది. నేనైతే ఆ టాస్క్లో మాత్రం కావాలని భయపెట్టినా, మన మీదకి రాకుండా ఉండడానికి. గట్టిగా మాట్లాడినామంటే నేను కావాలని భయపెట్టినా నా టీం నేను కాపాడుకోవడానికి అని అనగానే పక్కన సీత పృథ్వీలేక ఆలోచిస్తామని చెప్పిన కదా. ఓకే, ఆ తర్వాత ఏం చెప్పిందంటే నేను కొంచెం ఎగ్జాగరేషన్ చేసిన, ఇది దోశ విషయంలో నాకు అనిపించింది చూడగానే. నేను కొంచెం ఎగ్జాగరేట్ చేసినా కానీ దోశ మాత్రం ఆమె విల్లింగ్ వేయలేదు, అది నాకు నచ్చలేదు అని చెప్పి ఒక టాపిక్ చెప్పింది. సో ఈ డిస్కషన్స్ అన్నీ జరిగినాయి. అమ్మయ్య, గంట లోపల కంప్లీట్ చేద్దాం అనుకుని చేసేసిన బసాల్. ఇది ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, చాలా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. అట్నే మన స్వాతి పికిల్స్లో చికెన్ పికిల్, మటన్ పికిల్, గోంగూర మటన్, గోంగూర చికెన్, ప్రాన్స్ పికిల్, గోంగూర ప్రాన్స్ పికిల్, అట్నే మష్రూమ్ పికిల్, దాంతోపాటు మటన్ కీమా పికిల్, బెల్లం సున్నుండలు, డ్రై ఫ్రూట్ లడ్డు, ఇలాంటి క్రేజీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆర్డర్ చేసుకోర్రి, హ్యాపీగా తినుర్రి. స్పైసీ ధమాకా, మైల్డ్ స్పైసీ ధమాకాని ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. కొన్ని వందల ఆర్డర్స్ వస్తున్నాయి, అవన్నీ ప్రిపేర్ చేస్తూనే ఉన్నాం. మీరు ఎంత ఆర్డర్ చేసి ఎంకరేజ్ చేస్తే అంత హ్యాపీగా, ఇంకా క్వాలిటీగా, ఇంకా ప్యూరిటీగా, ఇంకా మంచిగా మీకు అందించడానికి మేము రెడీగా ఉన్నాం. ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదు క్వాలిటీ విషయంలో అయితే. అండ్ మీరు కూడా ఆర్డర్ చేసే విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావద్దు. నో డౌట్ మంచి టేస్ట్ ఉంటుంది. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్.